ఓకే. మరొక అద్భుతమైన సాయంత్రానికి అందరికి కూడా స్వాగతం అండి. నేర్చుకోవడం అనేది జీవితాంతం ప్రక్రియ. మనం నేర్చుకున్నది నిరూపించుకునే వేదికలు కొన్ని ఉంటాయి. అలాంటి సెషన్కి మీకు స్వాగతం అండి. అంతకు మించి ఇంత చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన గురూజీ గంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఈ చక్కటి ప్లాట్ఫామ్ను ముందుండి నడిపిస్తున్న మాధవ్ మేడం గారు, అలాగే ఆర్కే సార్ గారికి, మహేంద్ర సార్ గారికి, మన మెంటర్స్కి, కోమెంటర్స్కి, ఇన్ఛార్జెస్కి, అలాగే అద్భుతమైన భగవద్గీత శ్లోకం పాడుతున్న మన కైలాస్ శ్రీధర్ సార్ గారికి, అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి, అన్నిటికీ మించి మీరు లేకుంటే ఏమీ లేదు, మీరు ఉంటే అన్నీ ఉన్నట్టే. మీ అందరికీ చక్కటి పార్టిసిపెంట్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఇంత చక్కటి క్లాస్ని ఒక మంచి అర్థవంతమైన భగవద్గీత శ్లోకంతో ప్రారంభిద్దామండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. శుభ సాయంత్రం. ఈ అవకాశం కల్పించిన గంపా నాగేశ్వరరావు గారికి, మధురం టీం నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయిన మాధవ్ మేడం గారికి, నేషనల్ సెక్రటరీ అయిన రామచంద్ర గారికి, ఇన్ఛార్జెస్కి అండ్ నాతోటి మెంటర్స్కి, మీ అందరికీ శుభ సాయంత్రం అండి. ఒక భగవద్గీత శ్లోకం. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదా శరీరాని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదిలి నూతన వస్త్రం ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి కొత్త శరీరమును ధరించుచున్నది. థ్యాంక్ యూ అండి. అందరికీ మరొకసారి శుభ సాయంత్రం అండి. మార్పు కోసం ఒక మంచి మాట. కోపం అనేది ముఖం మీద ఉండాలి, ప్రేమ అనేది గుండెల్లో ఉండాలి. ఎలా అంటే కోపం అనేది సముద్రం పైన అలా వచ్చిపోవాలి, కానీ ప్రేమ అనేది సముద్రం అంత లోతులో ఉండాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు టుడేస్ సెషన్ అండి. రోజు మీరు చాలా నేర్చుకుంటున్నారు, ఎంతో నేర్చుకుంటున్నారు. మన జీవితంలో కూడా వాటిని అప్లికేబుల్ చేసుకుంటున్నాం. అయితే మనం నేర్చుకున్నది ఎంత నేర్చుకున్నాం, ఎలా నేర్చుకున్నాం, మనని మనం టెస్ట్ చేసుకోవాలి కదండి. అలాంటి టెస్టింగే ఈ రోజండి, అదే అవుట్పుట్. ఆల్రెడీ మీరు పోస్టర్ చూసారు కదండి. ఎవరైనా చెప్పగలరా మన ఈ రోజు అవుట్పుట్ ఏంటో? ఎస్ మేడం, మోనోప్రియ గారు. మధ్యపాదం అవుట్పుట్ మేడం. వెరీ గుడ్ అండి. మధ్య పదం. అసలు మధ్య పదం అంటే ఏంటి అంటే, ఒక టాపిక్ ఇస్తామండి. ఒక టాపిక్ లో ఒకరు టాపిక్ మీద మాట్లాడతారు. మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక 1 minute లో ఆ టాపిక్ గురించి చెప్పేటప్పుడు అందులో ఒక పదాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఆ పదంతో ఇంకొక టాపిక్ ని బిల్డ్ చేసుకోవాలి. అర్థమైందండి? దాన్నే మనం మధ్య పదం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కలం. కలం అంటే తెలుసు, పెన్. నేను చెప్తున్నాను కలం గురించి. కలం కత్తి కంటే పదునైనది. కలంతో మన జీవితాలు మార్చుకోవచ్చు, దేశ చరిత్రనే మార్చొచ్చు, అవకాశం ఉంటే ప్రపంచ చరిత్రనే మార్చొచ్చు. కలం ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళే పవర్ఫుల్ పర్సన్స్ అవుతారు. ఒక ప్రభుత్వ అధికారి చేతిలో ఉంటే కలం అది శాసనం అవుతుంది. ఒక టీచర్ చేతిలో ఉంటే విద్యార్థి భవిష్యత్ అవుతుంది. ఒక పొలిటికల్ చేతిలో ఉంటే ప్రజల భవిష్యత్తు అవుతుంది. అదే ఒక జర్నలిస్ట్ చేతిలో ఉంటే ప్రజల ఒపీనియన్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక చెప్పాను కదండి, పన్ను గురించి ఒక చెప్పాను, ఒక సెంటెన్స్ చెప్పాను. ఈ టాపిక్ లోని చాలా వర్డ్స్ వచ్చాయి. విద్యార్థి వచ్చింది, పొలిటీషియన్ వచ్చింది, ఒక గవర్నమెంట్ అధికారి వచ్చింది, శాసనం వచ్చింది, ఓకే, ప్రపంచ చరిత్ర వచ్చింది. ఇందులో ఏదో ఒక పదాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న పదం మీద మీరు కూడా ఒక టాపిక్ ని బిల్డ్ చేసి ఒక 1 minute లో మీరు చెప్పాలి. అయితే ఇది చెప్పేటప్పుడు కొన్నిటిని మేము క్రైటీరియాగా తీసుకుంటాం. ఏంటి క్రైటీరియాగా తీసుకుంటాము అంటే, మనకి ఇప్పటి వరకు కొన్ని క్లాసెస్ అయ్యాయి కదండి. ఎవరైనా చెప్పగలరా ఏ సెషన్స్ అయ్యాయో? ఇప్పటి వరకు చెప్పండి మేడం.
రైట్ చేయండి, హ్యాండ్ beautiful. రైట్ చేస్తే ఆప్షన్ ఇస్తారు. ఒకేసారి అంతమంది మాట్లాడకుండా. ఎస్ లిఖిత మేడం చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. Self introduction and ethics, art of unlearning, body language, content is king, poster making, voice modulation. వెరీ గుడ్ అండి. సో ఇప్పటి వరకు మనకి మెయిన్ టాపిక్స్ యాజ్ ఎ స్పీకర్స్ గా, యాజ్ ఎ పర్సన్ గా మనలో ఉండవలసిన వాల్యూస్ ఏంటైతే ఉండాలో, ఒక కంటెంట్ ప్రిపరేషన్ కావచ్చు, ఒక బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఒక వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు, వీటిని మనకి ఆల్రెడీ సెషన్స్ లో మన సార్ చెప్పేశారు, మన స్పీకర్స్ చెప్పారు, మనం నేర్చుకున్నాం. అయితే దానికి మీరు అసైన్మెంట్లు కూడా చేశారు. కాకపోతే అసైన్మెంట్ చేసేటప్పుడు ఓన్లీ మీరు మీ కెమెరా మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు మీకు ఒక మంచి ఆపర్చునిటీ, మీరు అంతమంది ముందు, ఇప్పుడు మన దాంట్లో నియర్లీ 40 వరకు ఉన్నారండి. ఇంతమంది ముందు మీరు నేర్చుకున్న ఏదైతే విషయాలు ఉన్నాయో వాటిని చక్కగట్టి ప్రజెంటేషన్ చేసే సమయం వచ్చింది. అంటే మీరు ప్రజెంట్ చేయడానికి ఒక అవకాశం. ఈ అవకాశాన్ని ఎవరైతే అందిపుచ్చుకొని వాళ్ళు ప్రదర్శిస్తారో వాళ్ళే కదండి విజేతలు. అంతే కదా, అవకాశాలు ఎప్పుడు రావండి, వచ్చినప్పుడు వదులుకోకూడదు. సో అలాంటి మంచి అవకాశం మనకి ఈ రోజు ఒక అవుట్పుట్ రూపంలో వచ్చింది. సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఏదో ఒక పదాన్ని ఎంచుకొని, అంటే పదాన్ని ఎంచుకుంటే మీకు నచ్చిన పదం కాదండి, మీకన్నా ముందు ఎవరైతే చెప్తారో వాళ్ళు చెప్పిన టాపిక్ నుంచి ఒక పదాన్ని ఎంచుకొని దాన్ని మళ్ళీ మీరు ఒక టాపిక్ గా బిల్డ్ చేసుకొని ఒక 1 minute లో చెప్పాలండి. దీనికి టైం లిమిట్ కూడా ఉంటుందండి. ఒక 1 minute లోనే చెప్పాలి. చెప్పేటప్పుడు మీ వాయిస్ మాడ్యులేషన్, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి అందరూ. మీ వాయిస్ మాడ్యులేషన్ చూస్తాం, మీ బాడీ లాంగ్వేజ్ చూస్తాం, మీ కంటెంట్ ప్రిపరేషన్ చూస్తాం, దాంతో పాటు టైం కూడా మేము కన్సిడర్ చేస్తాం. దీనికి మన స్పీకర్స్ 4 వర్క్ చేస్తున్నారండి. టైం చూడడానికి శివకుమార్ గారు, బాడీ లాంగ్వేజ్ చూడడానికి భవానీ మేడం గారు, మీ కంటెంట్ చూడడానికి మంజుశ్రీ మేడం గారు, అలాగే వాయిస్ మాడ్యులేషన్ చూడడానికి కాచాయిని మేడం గారు. వీళ్ళు 4 చూస్తారు. చూసి మీ అన్ని గ్రూపులు అయ్యాక ఫైనల్ గా వాళ్ళ ఏంటి మీ దగ్గర అబ్జర్వ్ చేశారో, మీరు ఏంటి ఇంకా అభివృద్ధి చెందాలి అంటే ఏ క్రైటీరియాలో మీరు ఇంకా వర్క్ చేయాలి, ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వాలి, అలాంటి అన్నిటి మీద వాళ్ళ ఒపీనియన్ మీకు చెప్తారు. ఓకేనండి. అయితే ఈ అవుట్పుట్ మనం గ్రూప్ వైజ్ గా తీసుకుంటాం. గ్రూప్ వైజ్ గా అంటే ఏబిసి లైన్ వైజ్ గా తీయనండి. నాకు ఏది అనిపిస్తే ఆ గ్రూప్ ని పిలుస్తాను. ఆ గ్రూప్ పీపుల్ అందరు కూడా లైన్ గా హ్యాండ్ రైజ్ చేయాలండి, రోల్ నంబర్ వైజ్ గా. ఓకే, హ్యాండ్ రైజ్ చేస్తే మేము అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం. మీరు గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ డి అన్నాను అనుకోండి, గ్రూప్ డి లో 7 members హ్యాండ్ రైజ్ చేస్తారు. ఒక్కరి తర్వాత అంటే గ్రూప్ 1 డిలో రోల్ నంబర్ 1 అయిపోయాక 2 వెంటనే అందుకోవాలండి. 2 అయ్యాక 3 తర్వాత 4 తర్వాత 5 తర్వాత 6 తర్వాత 7. సో ఈ అవుట్పుట్ లో మళ్ళీ ఇంకొక క్రైటీరియా అంటే ఫుల్ ప్రెజెంట్ అయిన వాళ్ళకి కూడా మనకి ఎక్స్ట్రా మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మేము ఫైనల్ గ్రూప్ లో మీకు పోస్ట్ చేస్తాం ఈ రోజు నైట్. ఆఫ్టర్ ఫీడ్బ్యాక్ అయిపోయి సెషన్ అయిపోయాక ఏ గ్రూప్ బెస్ట్ గ్రూప్ అంటే ఆల్ మెంబర్స్ ప్రెజెంట్ అయ్యారా లేదా, ఆల్ మెంబర్స్ ప్రెజెంటేషన్ బాగుందా, ప్రెజెంటేషన్ బోత్ బాగున్నాయా లేదా చెక్ చేసి ఆ గ్రూప్ కి బెస్ట్ గ్రూప్, సెకండ్ బెస్ట్, థర్డ్ బెస్ట్ అని ఇస్తాం. 1, 2, 3 పొజిషన్స్. సో మీరందరూ రెడీయే కదండి? రెడీ అయితే టర్మ్స్ చూపించండి. మీ మెంబర్స్ తో మీ గ్రూప్ మెంబర్స్ రెడీయేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదండి ఇంత క్రైటీరియా ఏముంటుంది, ఇన్స్ట్రక్షన్స్. ప్రతి గ్రూప్ లో అందరూ పార్టిసిపేట్ చేయాలి. మీ గ్రూప్ పిలిచేటప్పుడు హ్యాండ్ రైజ్ చేయాలి. హ్యాండ్ రైజ్ చేశాక 1 by 1 చెప్పాలి, అంటే రోల్ నంబర్ వైజ్ గా చెప్పాలి. ఒక మనిషికి 1 minute మాత్రమే, అంతకన్నా ఎక్కువసేపు చెప్పకూడదు. టైం లిమిట్ ఉంది. ఓకేనండి. అయితే మొదటిగా ఈరోజు ఇందాక చెప్పినట్టుగానే సి గ్రూప్ అండి. సి గ్రూప్ వాళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేయండి. సి గ్రూప్ మెంటర్, కో మెంటర్, ఒకసారి మీ గ్రూప్ వాళ్ళు ప్రెజెంట్ అయ్యారో లేదా చెక్ చేసుకోండి.
సి గ్రూప్. ఓకే అండి, 3 మెంబర్సే కనబడుతున్నారండి. 4 ఇంకా 4 మెంబర్సే వచ్చారా? ఏ గ్రూప్ అండి ఫుల్ ప్రెజెంట్ అయింది? ఆల్రెడీ మనం నిన్న చెప్పారు మాధవి మేడం, ఫస్ట్ ఏ గ్రూప్ ప్రెజెంట్ అవుతుందో ఆ గ్రూప్ కి ఎక్స్ట్రా మార్క్స్ ఉంటాయని. సార్ మెంటర్స్ ఒక్కసారి చెక్ చేసుకోండి, ఏ గ్రూప్ వాళ్ళకి ఫస్ట్ ప్రెజెంట్ అయ్యారు. ఆల్ మెంబర్స్ ఆర్ ప్రెజెంట్. అలాగే లీడర్స్ కూడా ఏ గ్రూప్ వాళ్ళు అంటే విచ్ గ్రూప్? ఆల్ మెంబర్స్ ఆర్ ప్రెజెంట్. ఆ గ్రూప్ కే ప్రయారిటీ ఇద్దామండి. సి గ్రూప్ లో 4 ఉన్నారు అవుట్ ఆఫ్ 8. మేడం ఉన్నారు మేడం. ప్లీజ్ అందరూ మ్యూట్ లో ఉండండి. హ్యాపీ ఈవినింగ్ విజయ్ సార్. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ ఒకసారి టైం చూసుకోగలరా? శివకుమార్ గారు కొంచెం ఒక్క 2 నిమిషాలు లేట్ అవుతుందన్నారు. విజయ్ సార్. శ్యామల మేడం, విజయ్ సార్ ఆన్ చేస్తాను టైమర్, అందుకే వెయిట్ చేస్తాను. ఓకే, అది నా లాగిన్ లో అది ఆన్ అవ్వట్లేదు ఎందుకో, అందుకని. చేస్తున్నారా సార్ శివకుమార్ గారు? ఓకే, స్టార్ట్ చేద్దామండి. సి గ్రూప్ ఓన్లీ 4 మెంబర్సా? ఓకే, ఓన్లీ 4 మెంబర్స్ ప్రెజెంట్ అయ్యారు. 2 ఉన్నారు మేడం, కీర్తన రాజయ్య 2 ఉన్నారు మేడం. ఉన్నారు. కీర్తన రాజయ్య గారు రైట్ చేయండి హ్యాండ్. వీడియో ఆన్ చేసుకోండి సార్. మేడం, మన టైంని ఫాలో అవ్వాలండి. ఇలా లేట్ చేస్తే తక్కిన వాళ్ళకి డిస్టర్బెన్స్ కదండి. మనకి టైం చాలా వాల్యుబుల్ అండి. ప్రపంచంలో ఏదైనా తిరిగి తెచ్చుకోగలం కానీ టైంని తెచ్చుకోలేం. దేనైనా తెచ్చుకోవచ్చు. రాజయ్య గారు, కీర్తన మేడం రైజ్ చేయండి హ్యాండ్, రైజ్ చేయండి. ఓకే సార్, స్టార్ట్ చేద్దాం. శివకుమార్ గారు రెడీగా ఉన్నారా? మేడం నేను షేర్ మేడం చేస్తాను మేడం. విజయ్ సార్ చూస్తున్నారు. ఓకే, మంజుశ్రీ మేడం రెడీనా? కాచాయిని మేడం, భవానీ మేడం. ఓకే మ్యామ్, స్టార్ట్ చేయండి. ఎస్ మేడం. ప్రదీప్ రెడ్డి గారు స్టార్ట్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి సార్ ప్రదీప్ రెడ్డి గారు. అవటం లేదా అండి? సుదర్శన్ గారు స్టార్ట్ చేయండి, ఇంతలో వాళ్ళు వస్తే మళ్ళీ జాయిన్ అవుతారు. చెప్పండి మేడం, టాపిక్ స్టార్ట్ చేయండి సార్, ఏదో ఒక టాపిక్ మీద. నేను ఇందాక చెప్పాను కదా, దాంట్లో ఏదో ఒక వర్డ్ తీసుకొని దాని మీద టాపిక్ మీరు బిల్డ్ చేయండి. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు నేను మనిషి యొక్క ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడదలుచుకున్నాను. ఎవరైనా కానీ ఆత్మవిశ్వాసం ఉంటే వాళ్ళు అనుకున్నది ఏదైనా సాధించగలుగుతారు. దానికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అనేది మనం చిన్నపిల్లలు అయితే కుటుంబ సభ్యులేం కానీ, కాలేజ్ స్టూడెంట్స్ అయితే టీచర్స్ ఏం కానీ, వీళ్ళంతా చిన్నప్పటి నుంచి వాళ్ళు రేపు మన నవ సమాజ నిర్మాణానికి ఎట్లాగైతే ఉపయోగపడతారో వారిని మనం ఇప్పటి నుంచి ప్రతి వ్యక్తిలోనూ ఆత్మవిశ్వాసం పెంపొందించేటట్లు మనం ప్రయత్నం చేసినట్లయితే వారికి, వారి కుటుంబానికే కాకుండా రేపటి సమాజానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా అనుకున్నది సాధిస్తారనేటటువంటి థాట్ వాళ్ళకి కలగనిచ్చినప్పుడు ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, నెక్స్ట్ లిఖితమ్మా. అన్మ్యూట్ చేసుకోండి. సార్ చెప్పిన దాంట్లో నుంచి ఒక పదం తీసుకోండి. టీచర్ అనే ఒక వర్డ్ ని సుదర్శన్ గారు యూజ్ చేశారు. దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను.
గురు అంటే గుదిబండ కాదు, గురువు అంటే గుండ్రాయి కాదు, చీకటి నుండి వెలుగు వైపు, అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించే నిత్య సత్యమే గురువు. అది మనిషి కావచ్చు, మని అది మనిషి కావచ్చు, మనీషి కావచ్చు. మేడం టైం ఉంది, టైం ఇక్కడ మనకి డిస్ప్లే కూడా అవుతుంది. 1 minute అన్నప్పుడు 1 minute చక్కగా యూటిలైజ్ చేసుకొని మీ భావాన్ని, మీకు వచ్చిన టాపిక్ ని చక్కగా ప్రజెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వెయిట్ ఏ మినిట్. ప్రదీప్ రెడ్డి గారు మీరు రెడీయేనా? ఓకే, ఉండండి, టైం స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి అందరూ కూడానండి, మీకు వచ్చిన ఛాన్స్, అదే చెప్తాను, అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవడంలోనే మన టాలెంట్ అంతా ఉంటుంది. ఓకే సార్, రెడీ సార్, స్టార్ట్ చేయండి సార్. మ్యామ్ ప్రదీప్ గారు ఇప్పుడు స్టార్ట్ చేయండి. మ్యామ్ లిఖిత మ్యామ్ చెప్పిన దాంట్లో నుంచి ఏది తీసుకోవాలని బోర్డు అర్థం అవట్లేదు. ఏదో ఒక వర్డ్ తీసుకోండి సార్, ఇట్స్ అప్ టు యూ. అంటే అవకాశాల గురించి చెప్పారు కదా, సో మనకి లైఫ్లో అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి, వాటిని మనలో ఉన్న లోపాలు ఏమన్నా ఉంటే వాటిని సరి చేసుకోవాలి. సరి చేసుకున్న తర్వాత వాటిని ప్రాక్టీస్, ఇప్పుడు మనకి ఇక్కడ సెషన్స్ జరుగుతున్నాయి, మనలో ఏమేం లోపాలు ఉన్నాయని వాటిని ఓవర్కమ్ చేయడానికి మనం అందరం ఇక్కడికి వచ్చాం, చాలా మంది జాయిన్ అయింది. సో ఇప్పుడు దీంట్లో మనం ఏవైతే చాలా రోజులు ప్రతి సెషన్లో ఏమేమి చెప్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చాలా బాగా చెప్తున్నారు, అలా చెప్పినప్పుడు అవి ఓన్లీ వినేసి వదిలేయకుండా మనం ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఇప్పుడు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చే అవకాశాలను అంత బాగా మనం అందిపుచ్చుకుంటామని నేను అనుకుంటున్నాను. సో అట్లానే ప్రతిరోజు చెప్పేవాళ్ళు ఓన్లీ చెప్పేసి వినకుండా వదిలేయకుండా ఖచ్చితంగా నేర్చుకొని మనకు వచ్చినవన్నీ జీవితంలో సద్వినియోగం చేసుకొని మనం న్యూ హైట్స్, కొత్త హైట్స్కి వెళ్ళాలని నేనైతే భావిస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా భావించి ఇక్కడ జాయిన్ అయి ఉంటారు. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఎగ్జాక్ట్లీ 1 minute అండి. నెక్స్ట్ పాల్గొన్నా సార్. థ్యాంక్ యూ మ్యామ్. సద్వినియోగం అనే వర్డ్ తీసుకుంటున్నాను నేను. నా పేరు పల్గొనరావు. సో సద్వినియోగం, ఇప్పుడు జరుగుతున్న సెషన్ మనకి ఇచ్చిన అవకాశం అలాంటిది. సద్వినియోగం చేసుకోవడం అంటే మనలో ఉన్న లోటుపాట్లు ఎలాంటివి తెలుసుకోవడానికి ఇది చాలా చక్కని అవకాశం ఇచ్చారు ఇక్కడ. వాటి నుంచి బయటపడడం ఎలాగా, మనకి గతంలో చెప్పిన చూసుకుంటే కనుక అన్లెర్నింగ్ ఏం చేయాలి, తర్వాత స్టేజ్ ఫియర్ నుంచి ఎలా బయటపడాలి, వాయిస్ మాడ్యులేషన్ ఎలా చేయాలి, ఇలాంటివి చెప్తున్నప్పుడు వాటిలో గమనించి మనం ఖచ్చితంగా అంటే ఒకదాని తర్వాత ఒక మెట్టు ఎక్కాలి. కాబట్టి మనం ఎక్కుతూ మనలో ఉన్న లోటుపాట్లను సర్దిద్దుకుంటూ అందరికీ అన్ని రకాల అవకాశాలు వెంటనే రావు, కానీ ఇప్పుడు మనకి ఇది గొంప నాగేశ్వర గారు ఇచ్చిన అవకాశం ఇది. దాన్ని ఖచ్చితంగా మనం సద్వినియోగం చేసుకోవాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. సో నా ఇదేంటంటే ఇలాంటి సెషన్స్ ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా అటెండ్ అవ్వాలి. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. కీర్తన మ్యామ్. Yeah, happy evening all. I'm in a work meeting right now, so నేను అందుకే వీడియో ఆన్ చేయలేకపోతున్నాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. So Falguna sir చెప్పిన దాని నుంచి I'm taking the word అవకాశం, that is opportunity. ఆపర్చునిటీస్ మనకి ఊరికే రావు, వచ్చింది మనం ఏది వదులుకోలేము. సో మనకి ఆపర్చునిటీ అనేది దొరకకపోతే వీ హ్యావ్ టు బిల్డ్ అ డోర్. సో ఇట్స్ నాట్ అ స్మాల్ విండో. సో వై ఆపర్చునిటీ ఇస్ ఇంపార్టెంట్ అంటే మనకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది టు లెర్న్ సంథింగ్, స్కిల్ ఎన్హాన్స్ చేసుకోవడానికి. అండ్ ఆపర్చునిటీస్ వల్ల మన కెరియర్లో చాలా అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి. లైక్ ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వీ టేక్ ఇట్, మనం స్కిల్ని బాగా బ్రషప్ చేసుకొని దానిపైన ఒక అథారిటీ సంపాదించిన తర్వాత వీ కెన్ మార్కెట్ దట్ స్కిల్ అండ్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, మేక్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఇట్, ఆర్ give knowledge to everybody. So this leads to change and innovation. So opportunities are the main building blocks for any inventions. So and also prati opportunity grab chesukodaniki we all have motive. So depending on our life goals manaki ochina opportunity ni manam sadviniyogam chesukovali. Yeah, that's all I had to say about it. Thanks. ఓకే అండి, ఇంకా రవికుమార్ గారు ఉన్నారు ఫ్రమ్ సి గ్రూప్. రవికుమార్ గారు. మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. చెప్పండి సార్, ఏదో ఒక వర్డ్ మేడం గారు చెప్పిన దాంట్లో నుంచి ఒక వర్డ్ తీసుకుని ఒక టాపిక్ బిల్డ్ చేయండి.
మేడం గారు చెప్పినటువంటి టాపిక్ల గురించి నేను అవకాశం అనే వర్డ్ని తీసుకుంటున్నా మేడం. మనిషి భగవంతుడు ప్రసాదించినటువంటి జీవితంలో భాగంగా అవకాశాలు అనేవి మనకు కొన్నిసార్లు వస్తాయి. ఈ వచ్చినటువంటి అవకాశాలని మనము ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వచ్చినటువంటి అవకాశాలని మనం సరి అయిన మార్గంలో కనుక మనం యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనము అనుకున్నటువంటి లక్ష్యాన్ని, అదే విధంగా అనుకున్నటువంటి ఎయిమ్ని, అనుకున్నటువంటి గోల్ని, అదే విధంగా మన యొక్క మనకున్నటువంటి స్థితిని, తల్లిదండ్రులని, మన ఒక ఉన్న ప్రాంతానికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చే అవకాశం అనేది మనకు ఒకసారి వస్తుంది. అది కనుక మనం మిస్ చేసుకుంటే మళ్ళీ మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అటువంటి అవకాశాన్ని మనం పొందలేం. కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను మనం సద్వినియోగం చేసుకుంటే కనుక ఫ్యూచర్ లో ఖచ్చితంగా మనము సక్సెస్ కావడానికి మంచి అవకాశము, ఒక అవకాశం ద్వారానే మనకు లభిస్తుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను మేడం. అంతేకాకుండా అవకాశాలు మళ్ళీ మళ్ళీ రాకుండా వచ్చినటువంటి అవకాశాన్ని మనం ముందు తీసుకొని పోతే కనుక ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరం కూడా జీవితంలో పోతాం మేడం. థ్యాంక్ యూ. రాజయ్య గారు, థ్యాంక్ యూ సార్. రవికుమార్ గారు బాగా చెప్పారు. రాజయ్య గారు, రాజయ్య గారు మేడం, హ్యాపీ ఈవినింగ్ మేడం. చెప్పండి సార్. ఏదో ఒక వర్డ్ తీసుకొని ఒక టాపిక్ ని బిల్డ్ చేయండి. 1 minute లో చెప్పండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. టైం వేస్ట్ చేయొద్దండి. అందుకే అందరూ కూడా వినాలండి. మీకన్నా ముందు చెప్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారు వింటే మన టైం వేస్ట్ అవ్వకుండా ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేయగలుగుతాం. తర్వాత మంచి ఫీడ్బ్యాక్స్ వస్తాయి. తర్వాత లేకపోతే టైం అయిపోయింది అనుకోండి, మేము ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మాకు టైం ఉండదు. చెప్పండి సార్. రాజేష్ సార్. రాజయ్య గారు చెప్పండి సార్. తను వినలే మేడం. అన్మ్యూట్ చేసుకోండి. ఏదన్నా ఒక సార్ word చెప్పండి. తను వినలేదు ఇంత ముందుకు. ఏదన్నా ఒక మాట చెప్పండి, తను మాట్లాడేస్తాడు. చెప్పండి సార్. విజయ్ సార్. మేడం, శివకుమార్ సార్ స్టాప్ వాచ్ రన్ అవుతుంది. ఒకసారి సార్తో ఒకసారి మాట్లాడారు. శివకుమార్ సార్. సార్ శివకుమార్ ఇదే ఆన్ సార్, మీ చేశాను సార్ స్టాప్ నేను. వాచ్ మీరు ఆన్ చేశారు కదా సార్? అది రన్ అయిపోతుంది. మనకేంటంటే పార్టిసిపెంట్ స్టార్ట్ చేసినప్పుడు మనం టైమర్ ఆన్ చేయాలి సార్, స్టాప్ వాచ్ కాదు. ఓకే సార్. టైమర్ ఆన్ చేద్దాం. ఇది స్టాప్ చేసేయండి. టైమర్ లో 1 minute టైం సెట్ చేయండి సార్. టైమర్ లో 1 minute టైమర్. ఎస్ సార్. మన పార్టిసిపెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఆన్ చేయండి సార్. ఇప్పుడు ఆపేసేయండి. ఎస్ సార్, క్లియర్ సార్. రాజయ్య సూపర్ గారు. సార్ స్టార్ట్ చేసిన వెంటనే ఆన్ చేయండి సార్. మేడం, హ్యాపీ ఈవినింగ్ మేడం. స్టార్ట్ చేయండి మేడం. ఓకే. ఓకే నేను హరీ బరీలో వచ్చేసి ఉన్నాను, అందుకే ఐడియా రావట్లేదు. ఓకే, దట్స్ వై. ఓకే సార్. మీకు మళ్ళీ తర్వాత అవకాశం ఇస్తాం. ఒక ఉండండి సార్. ఇంకో గ్రూప్ అయ్యాక మీకు ఇస్తాం. అప్పుడు ఆ ఓకే ఓకే గ్రూప్ మేడం. నుంచి ఏదో ఒక వర్డ్. ఓకే సార్, వినండి సార్. థ్యాంక్ యూ థ్యాంక్ అండి. థ్యాంక్ యూ సి గ్రూప్. అందరూ చక్కగా పార్టిసిపేట్ చేశారండి. కాకపోతే ఒక చిన్న కరెక్షన్, అలాగే చిన్న సబ్మిషన్ ఏంటంటే సమయాన్ని గౌరవించాలండి. మనం లేట్ చేస్తూ ఉంటే మన సెషన్ చాలా లేట్ అయిపోతుంది. తర్వాత మీకు ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మాకు టైం ఉండదు. ప్లీజ్ మ్యూట్ లో అందరూ మ్యూట్ లో ఉండండి. మన ప్రాపర్ ఫీడ్బ్యాక్ రాలేదనుకోండి, మనలో ఉన్న లోటుపాట్లు మనం సర్దిద్దుకునే మనకు అవకాశం దొరకదు. సో ప్లీజ్ అది ఒక్కసారి మైండ్ లో పెట్టుకోండి అందరూ. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. అందరు కూడా కరెక్ట్ గా టైంకి చెప్పేటట్టుగా, మీకన్నా ముందు చెప్తున్న వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి, కాన్సన్ట్రేట్ చేయండి. ఇది గ్రూప్ వైజ్ యాక్టివిటీ కాబట్టి మీకు ప్రాబ్లం అయితే రాదు. ఇప్పుడు బి గ్రూప్ అండి. బి గ్రూప్ హ్యాండ్స్ రైజ్ చేయండి. ఫాస్ట్ గా చేయండి, చక్కగా చేయండి. బి గ్రూప్. ముగ్గురేనండి మెంటర్స్. బి గ్రూప్ మెంటర్ అండ్ కో మెంటర్.
కోమెంటర్ కూడా రాలేదండి ఈరోజు. లీడర్ ఎవరండి? బి గ్రూప్ లీడర్ సంజీవ్ గారు. ముగ్గురేనా మీరే అటెండ్ అయింది? నేను ఉన్నాను మేడం. నాకు జస్ట్ గివ్ మీ 2 minutes. శ్రీనివాస్ తిరునాళ్ళ. ఓకే సార్. బి గ్రూప్ ఎవరండి లీడర్? మేడం ఎవరు? సంజీవ్ గారా? మేడం నేను సంజీవ్. సార్ లేదు మీరు ఆశా మీ మేడం మేడం దాంట్లో ఈ రోజు నుంచి మేడం ఆశా మేడం గారు ఈ రోజు నుంచి ఆ, అంటే మీ లీడర్ ఓకే. ఎవరైనాను ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకోండి. ఎవరు మీ దాంట్లో ఎంతమంది అటెండ్ అయ్యారండి? 3 members అటెండ్ అయినామండి. 4 3 or members. 4 ఇంకో సార్ members. ఉన్నారా? 4 members, ma'am. 4 మెంబర్సా? సరే అయితే స్టార్ట్ చేయండి. 1 hour స్టార్ట్ చేయండి. ఇంతలో సార్ వచ్చి యాడ్ అవుతారు. స్టార్ట్ చేశాను మ్యామ్. మీ 1 నుంచి స్టార్ట్ చేయండి మేడం, పర్వాలేదు. హ్యాపీ ఈవినింగ్. ఏం కావాలి? అసలు మనిషికి ఏం కావాలి? ఒక పెద్ద షాపింగ్ మాల్కి ఒక కుక్కను పంపిస్తే దానికి ఏం కావాలి అంటే చికెన్ కావాలి కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకుంటుంది. అదే ఒక ఆవుని పంపిస్తే దానికి గడ్డి కావాలి కాబట్టి కూరగాయలు ఉన్న ప్లేస్కి వెళ్తుంది, గడ్డిని తీసుకొని వితిన్ సెకండ్స్లో వచ్చేస్తుంది. అదే షాపింగ్ మాల్కి ఒక మనిషికి పంపించి నీకేం కావాలి అంటే వాడు ఏం కావాలి అనేది కూడా వాడు ఆలోచించుకోలేకపోతాడు. అన్నీ కావాలి వాడికి, ఏది చూసినా అది కావాలి, అన్నీ కావాలని తాపత్రయపడిపోతూ ఉంటాడు. కాబట్టి ఫైనల్గా ఏమవుతుందంటే ఒక టైం అయిపోతూ ఉంటుంది కానీ తనకి ఏం కావాలి అనే కన్క్లూజన్ కూడా తను రాలేకపోతూ ఉంటాడు. దీనికి కారణం ఏమిటంటే మంచి అవగాహన లేకపోవడం. తనకి ఏం కావాలి అనేది తెలుసుకోవడం వాడు కోల్పోతున్నాడు. దానికి కావాల్సిన ఒక అందమైన ప్లాట్ఫామ్ ఇంపాక్ట్. దాంట్లో చేరినందుకు నాకు మీ అందరికీ బాగుంది మేడం, చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మేడం గారు చెప్పిన దాంట్లో నుంచి ఒక పదం తీసుకొని నెక్స్ట్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికి. మేడం గారు చికెన్ గురించి ఒక వర్డ్ చెప్పారు. చికెన్ గురించి చెప్తాను నేను. ఓకే, అయితే మనం ఈ రోజుల్లో చికెన్ బాగా తింటున్నాం. అయితే చికెన్ కోళ్ళ ఫారాలలో అవి ఎట్లా అంటే హైబ్రిడ్ కోళ్ళు తింటున్నాం మనం. అవి పాత రోజుల్లో మన ఇంటి దగ్గర పెంచుకునే కోళ్ళు అవి తింటలేం. వాటి వల్ల మనకు అనేక అనర్థాలు వస్తున్నాయి. ఆరోగ్యపరంగా అనేక సమస్యలు వస్తున్నాయి. వాటిలో అవి జీన్స్ మాడిఫై చేసి ఒక 20 రోజుల్లోనే మనకి చికెన్ గా తయారై తినడానికి పెంచుతున్నారు. అలా వాళ్ళకి ఫుడ్ దానా అవి అలాంటివి అడ్డమైన ఏవైనా పెట్టి తినడానికి తొందరగా వచ్చేటట్టు చేస్తున్నారు వాటిని. కాబట్టి ఆ చికెన్ ని తినకుండా ఉండగలగడం మంచిదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, బాగా చెప్పారు. నెక్స్ట్. గుడ్ ఈవినింగ్ ఆల్. శ్రీను కంబాల్ అండి. హలో, ఏం ఐడబుల్? హలో, కాల్ వచ్చిందని అందుకే డిలే అయింది. ఓకే, జెనెటిక్స్ ఈ కోళ్ళలో జెనెటిక్స్ మోడిఫికేషన్స్ ఏదైతే వాడుతున్నారో ఆ జెనెటిక్స్ వల్ల హ్యూమన్స్ లో చాలా మందికి ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. అంటే చికెన్ ఎక్కువ తినడం వల్ల అండ్ ఈ జెనెటిక్స్ మోడిఫికేషన్స్ వల్ల ఏంటంటే ఎస్పెషల్లీ ఉమెన్ కి గర్ల్స్ కి బయట ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు. ఫాస్ట్ ఫుడ్ లో అండ్ చికెన్ రిలేటెడ్ ఎనీ ఫుడ్ తిన్నా సరే వాళ్ళకి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ లేకుంటే పీరియడ్స్ పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పిల్లలకి ఒబేసిటీ, చిన్న వయసులోనే ఒబేసిటీతో ఫీల్ అవుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఈ జెనెటిక్ రిలేటెడ్ ఫుడ్ తినకుండా ఉండటం చాలా ఆరోగ్యానికి మంచిదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్ సార్. ఎస్. సో గుడ్ ఈవినింగ్ ఆల్, హ్యాపీ ఈవినింగ్. నా పేరు శ్రీనివాస్ తిరునాళ్ళ అండి. నేను శ్రీని గారు చెప్పిన టాపిక్ లోంచి హెల్త్ అనే టాపిక్ తీసుకుంటున్నాను. సో హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు మన పెద్దలు. సో మనం ఎంత సంపాదించినా ఎన్ని ఆస్తులు కూడబెట్టినా కానీ మన హెల్త్ ప్రాపర్గా లేకపోతే మనం ఎన్ని చేసినా అది వ్యర్థం. సో మనకి రీసెంట్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో చూసాం మనం.
కోటీశ్వరులైనా కానీ హాస్పిటల్స్ ముందు క్యూలో నుంచోనే పరిస్థితి వచ్చింది. సో దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి, మన హెల్త్ని ప్రాపర్గా ఉంచుకోవడానికి మనం డైలీ ఎక్సర్సైజ్ చేయటం, మన కోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయటం డైలీ. అది వాకింగ్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ అవ్వచ్చు, ఎనీ బాడీ మూమెంట్. సో దానివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం, మనల్ని నమ్ముకున్న మన ఫ్యామిలీ, మనం ఎవరినైతే బాగు చేయాలి అనుకుంటున్నామో సొసైటీలో, వాళ్ళు కూడా మన వల్ల హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అందరూ ఫ్యూచర్ ట్రైనర్స్. సో మీరందరూ ఆరోగ్యంగా ఉంటేనే మీ వల్ల సొసైటీకి ఏదైనా ఉపయోగం ఉంటుంది ఫ్యూచర్లో. సో ఆరోగ్యాన్ని కాపాడుకోండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. చాలా బాగా చెప్పారండి. డి టీమ్ 4 మెంబర్స్ అయినా మంచి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. చాలా బాగుంది మేడం, బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎఫ్ అండి, ఎఫ్ టీమ్. ఎఫ్ టీమ్ హ్యాండ్స్ రైట్ చేయండి ప్లీజ్. అందరూ అన్మ్యూట్ లో ఉండండి. సారీ, మ్యూట్ లో ఉండండి. ఎఫ్ టీమ్ హ్యాండ్ రైట్ చేయండి. బి టీమ్ వల్ల హ్యాండ్ డౌన్ చేయండి మేడం. బి టీమ్ వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. ఎంతమంది అండి అటెండ్ అయ్యారు ఎఫ్ టీమ్ లో? 4 మెంబర్స్. ఓకే ఎస్ మేడం. స్టార్ట్ చేయండి మేడం. హలో, అందరూ మ్యూట్ లో ఉండండి అమ్మా. శ్యామల మేడం, నాకు ఒకసారి కోహోస్ట్ ఇవ్వగలరా మీరు? శ్యామల మేడం. ఓకే సార్, ఓకే సార్. స్టార్ట్ చేయండి ఎఫ్ టీమ్. ఎవరు మేడం స్టార్ట్ నేను స్టార్ట్ చేయాలంటే చేయొచ్చా? మీరు నేమ్స్ చెప్తున్నారు కదండి. నేను స్టార్ట్ చేయొచ్చా మేడం? హ్యాపీ ఈవినింగ్. రోల్ నంబర్ హ్యాపీ వైజ్ గా స్టార్ట్ చేసుకోండి. F1, సార్ F2, F3, F4, F5 అలా స్టార్ట్ చేయండి. సార్ నేను విత్ యువర్ స్టార్ట్ పర్మిషన్ చేస్తున్నాను. సంపత్ సార్, మేడం చెప్పండి సార్. సార్ విత్ చెప్పినట్టు యువర్ పర్మిషన్ నేను హెల్త్ చెప్పొచ్చా మేడం? చిన్న తో మీటింగ్ పాటు లో మన ఉన్నాను, నేను స్పీకర్స్ అని కంటిన్యూ చెప్పారు కదా, సో నేను నెక్స్ట్ స్పీకర్ సరే అనే సార్. వర్డ్ తీసుకుంటున్నాను. సంపత్ ప్రజెంట్ కుమార్ గారు, జనరేషన్ లో స్పీకర్ అనే వాళ్ళు సంపత్ చాలా కుమార్ గారు. ఇంపార్టెంట్ కీ రోల్ పోషిస్తున్నారు. ఎందుకంటే అంటే చెప్పే వాళ్ళు తక్కువైపోతున్నారు, వినే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. సో డెఫినెట్ గా స్పీకర్ అనే వాళ్ళు ఖచ్చితంగా ప్రజెంట్ జనరేషన్ లో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి మాటలు ఎవరైనా చెప్పేవాళ్ళు వస్తేనే కదా వినేవాళ్ళు కూడా వచ్చేది. ఖచ్చితంగా ఓ సార్ మన ఏదైతే మోటో ఉందో, ఇంటికి ఒక స్పీకర్ ఊరికి ఒక అది ఉన్నది కదా, అది ఖచ్చితంగా నెరవేరాలి. సో ఈ ఇంపాక్ట్ లో ఇలాంటి ట్రైనర్స్ ఇంకెంతో మంది రావాలని, ఇంకా ఎంతో మంది నీతో మోటివేట్ చేయాలని డెఫినెట్ గా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఇలాంటి మంచి మంచి వాళ్ళకి చెప్పే మాటలతో, వాళ్ళ చేతలతోటి ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ చేయాలని, అదేవిధంగా ఎంతో మంది విద్యార్థులకి వాళ్ళ యొక్క గోల్ సెట్టింగ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన అవగాహన కానివ్వండి, ఇలాంటివి ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ స్పీకర్ అనేవారు ఖచ్చితంగా ఇప్పుడున్న జనరేషన్లో ఇంపార్టెంట్ నాకు అనిపించింది. నేను ఇంపాక్ట్లో జాయిన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అదేవిధంగా నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఇంకో ఎంతో మంది దీంట్లో తీసుకొచ్చి దీంట్లో ఉన్న అద్భుతాలు వాళ్ళకి చూపించాలని ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నాను. డెఫినెట్ గా సాధిస్తాను నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ పరశురాముడు గారు చెప్పండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. నా పేరు పరశురాముడు. టాపిక్ ఈజ్ గోల్. మన సంపత్ సార్ చెప్పిన టాపిక్లో వర్డ్ ఈజ్ గోల్. అండ్ గోల్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అది గోల్స్ షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ గోల్స్ అంటే 1 డేలో, 1 మంత్లో, 1 ఇయర్లో అచీవ్ చేసేది. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ టైం తీసుకునేవి. అండ్ నాకు వచ్చేసి షార్ట్ టర్మ్ గోల్స్ ఆల్రెడీ అచీవ్డ్. మోర్ఫీస్ లా ప్రకారం హైరార్కీ, నా పర్సనల్ నీడ్స్ అన్నీ నేను అచీవ్ చేశాను. జాబ్, హౌస్, ఫ్యామిలీ, కిడ్స్. సో లాంగ్ టర్మ్ గోల్స్ అంటే నా సోషల్ లైఫ్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి. ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్. నేను కొద్దిగా సమాజానికి నేను ఇంతవరకు తీసుకున్నా, సో నేను సమాజానికి ఇవ్వాలి. సో నాది లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి అదే. దాని పర్పస్లోనే నేను మన ఇంపాక్ట్ క్లాస్లో జాయిన్ కావడం జరిగింది. సో డెఫినెట్గా ఈ మనం నేర్చుకొని మన లాంగ్ టర్మ్ గోల్ని నా లాంగ్ టర్మ్ గోల్ని నేను అచీవ్ చేస్తా అని చెప్పి 100% నమ్మకంతోనే ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరు గోల్ లేకుండా లైఫ్ జీవించడం కష్టం అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. సారీ. దిస్ ఇస్ హరిత అండి.
నేను పరశురాములు గారు మాట్లాడిన దాంట్లో స్టూడెంట్ అనే వర్డ్ వచ్చింది, దాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి అని మాట్లాడుకోబోతున్నాం. స్టూడెంట్ మనము లైఫ్ లో తీసుకున్నా సరే మనం ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉండాలి. అలా ఉంటేనే మనము ఎప్పటికప్పుడు మనల్ని అన్లర్న్ చేసుకుంటూ రీలర్న్ చేసుకుంటూ మనము అన్ని నెట్టుకుని వెళ్ళగలుగుతాం. ఇంకా ఈ స్టూడెంట్ కి ఉండవలసిన ముఖ్య లక్షణం, మనకి దేవుడు ఒకటే నోరిచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు. సో మాట్లాడేదానికన్నా వినేది డబుల్ ఉండాలి ఎప్పుడు కూడా. అప్పుడు దీన్నే వినయం అంటారు. ఈ వినయము మనం పాటించినప్పుడు ఏ ఇన్స్టిట్యూట్ దగ్గరికి, అంటే ఎక్కడ ఉంటే, ఫ్యామిలీ వ్యవస్థలో ఉంటే ఫ్యామిలీలో, క్లాస్ రూమ్ వ్యవస్థలో ఉంటే క్లాస్ రూమ్, సమాజ వ్యవస్థలో ఉంటే సమాజంలో, సో ఎక్కడ ఉంటే అక్కడ మనం వినయం పాటించాలి, దానికి విలువ ఇస్తూ. అండ్ ఇంకొకటి హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి, అంటే ప్రతి మనిషి విద్యార్థి, మళ్ళీ అదే ప్రతి మనిషికి ఉండవలసింది, అది విద్యార్థికి ఉండవలసింది హార్డ్ వర్క్. మనం హార్డ్ వర్క్ చెయ్యందే ఏది రాదు. మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంకా 12 అని చూపిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్. అరుణ్ కుమార్ గారు. హరిత మేడం చెప్పిన దాంట్లో నిత్య విద్యార్థి అనే విషయం చెప్పిందండి, ఒక పదం చెప్పింది. నిత్య విద్యార్థి అంటే ప్రతి మనిషి కూడా నిత్య విద్యార్థి లాగానే ప్రతి విషయాన్ని కూడా, చిన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ మనం నిత్యం కూడా ఏదో ఒక విషయం నేర్చుకోవాల్సి ఉంటూనే ఉంటది. అది చిన్నపిల్లలు మన ఇంట్లో భర్త దగ్గర నుంచి కానీ, మన పిల్లల దగ్గర నుంచి కానీ, లేకపోతే ఇతర మనం బయటికి వెళ్ళినప్పుడు, అది ఎవరి దగ్గర నుంచైనా సరే మనం ఏ విషయాన్నైనా సరే నిత్యం కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగానంటే మన మాటల ద్వారా కావచ్చు, వాళ్ళ చేతల ద్వారా కావచ్చు, సహాయం చేసిన ద్వారా కావచ్చు, లేకపోతే మనం పూజ నిత్యం మనం చేసే దైవ పూజ వల్ల కావచ్చు, మనం ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళ ద్వారా నిత్యం కూడా ప్రతి విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటది. మంచి విషయాన్ని తెలుసుకుంటేనే నలుగురికి పంచవచ్చు, చెడు విషయాన్ని తెలుసుకుంటే దాన్ని అంతం చేసేసి దాన్ని ఎవరికి కూడా చెప్పకుండా మంచి విషయాన్ని తెలుసుకున్నట్లయితే దాన్ని మనం అందరితో పంచుకుంటే సంతోషంగా, సమాజం సంతోషంగా ఉంటుంది, మనం కూడా చాలా సంతోషంగా ఉండవచ్చు అని చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారండి అందరూ. ఎఫ్ టీమ్ చాలా బాగా చెప్పారు. ఎఫ్ టీమ్ చెప్తున్నప్పుడు నాకు మన గంపా గారు చెప్పే ఒక కొటేషన్ గుర్తుకొచ్చిందండి. గంపా గారు ఎప్పుడో మాట అంటారు, వచ్చిపోవడానికి కాదు మనం ఇచ్చిపోవడానికి అని. అంటే సమాజంలో మనం వచ్చింది సమాజం నుంచి తీసుకోవడమే కాదండి, అవసరమైనప్పుడు మనం కూడా 10 మందికి పంచి పోవాలి. అప్పుడే మన జన్మకి సార్థకత ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారండి ఎఫ్ టీమ్. ఇప్పుడు ఏమని ఏ టీం అండి, ఏ టీం వాళ్ళు? మేడం అరుణ మేడం కొంచెం హ్యాండ్ ఓవర్ చేస్తారా? అరుణ మేడం. ఒకసారి ఏ టీం చెక్ చేసుకోండి, మీ మెంబర్స్ అందరూ వచ్చారా లేదా? 5 మెంబర్స్ అంతేనండి ఏ టీము ప్రెసెంట్ ఈరోజు. ఎవరండి లీడర్, ఏ టీం లీడర్? మేడం హ్యాపీ ఈవినింగ్ మేడం. హ్యాపీ ఈవినింగ్ మేడం. 5 మెంబర్స్, 6 మెంబర్స్ ఉన్నారు, డ్రైవింగ్ లో ఉన్నారు మేడం. ఓకే, అతను లాస్ట్ లో యాడ్ అవ్వమనండి. మీరు స్టార్ట్ చేయండి మేడం. సౌజన్య గారు స్టార్ట్ చేయండి. హ్యాపీ ఈవినింగ్ అందరికి. నేను ఇప్పుడు టాపిక్ లెర్నింగ్ గురించి మాట్లాడుతున్నాను. సో లెర్నింగ్ అనేది మనకి ఏజ్ ఉండదు. సో ఎప్పటికైనా మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఏదో ఒక దానికి ఏం ఉండదు. సో మనం ఈ ఓన్లీ స్టడీ వరకే నేర్చుకోవాలి, లేకపోతే ఓన్లీ టెక్నాలజీలో ఇట్లా కాకుండా మనము డైలీ యాక్టివిటీస్ లో కూడా ఎన్నో నేర్చుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ మనకి స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. సో అప్పుడు ఓన్లీ నార్మల్ కీప్యాడ్ ఫోన్స్ అలా ఉండే. సో దాని తర్వాత మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. సో టెక్నాలజీ ఎంత ఎవాల్వ్ అవుతుందో సో మనం నేర్చుకోవడానికి కూడా అంతలా ఉంటుంది. సో లెర్నింగ్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఇంకా అలాగే మనం నేర్చుకుంటూ ఉండాలి.
So this is all about me. Nitya. ఓకే మేడం. నెక్స్ట్ ఎవరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. గణనాథ్ గారు స్టార్ట్. అన్మ్యూట్ చేసుకోండి సార్. గణనాథ్ గారు అన్మ్యూట్ చేసుకోండి. హలో అండి. హలో మేడం, నేను నెక్స్ట్ మాట్లాడుతాను మనుప్రియ గారు. ఓకే, మనుప్రియ గారు స్టార్ట్ చేయండి. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. నా పేరు మనోప్రియ. TTTWS లో బ్యాచ్ నెంబర్ గ్రూప్ నెంబర్ ఏలో 200 బ్యాచ్ లో ఉన్నాను. సో మేడం ఇందాక చెప్పిన మేడం లర్నింగ్ అనే వర్డ్ యూజ్ చేశారు. సో నేర్చుకోవడం అంటే మొదటిగా మనల్ని మనం నేర్చుకోవడం, తరువాత సమాజాన్ని నేర్చుకోవడం. మనల్ని మనం నేర్చుకోవడం అన్నప్పుడు మొదటిగా మనం ఏంటి అనేటువంటిది తెలుసుకోవాలి. అప్పుడే మనం అన్నిట్లో కూడా నేర్చుకోగలము, సమాజం గురించి కూడా నేర్చుకోగలం. అయితే ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ మనము నేర్చుకోవడం అనేది ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత అసలు మనం ఏంటి, మనం ఎక్కడున్నాము, మనం ఏం నేర్చుకుంటున్నాము, ఎలాంటిది నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ప్రతిదీ కూడా మనం గురువు సమక్షంలో, ప్రతి ఒక్క మెంటర్ సమక్షంలో, ప్రతి ఒక్క కో మెంటర్ సమక్షంలో వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైం మనకిస్తూ అవన్నీ కూడా మనకు నేర్పిస్తున్నటువంటి ఇంపాక్ట్ ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ నేర్చుకోవడం అనేది నిత్య విద్యార్థులాగా కంటిన్యూ చేస్తాం మేము. థ్యాంక్ యూ. నెక్స్ట్ గణనాథ్ గారు. మేడం గారు నేర్చుకోవడం గురించి చెప్పారండి. సో నేర్చుకోవడం గురించి మనకేంటంటే మీరు అందులోంచి సార్ మీరు అందులోంచి ఒక పదం ఇంకొక పదం తీసుకోండి. మేడం చెప్పిందే మీరు కంటిన్యూ చేయకూడదు. ఆ మేడం చెప్పిన దాంట్లోంచి ఇంకొక పదం, ఏదైనా కొత్త పదం తీసుకొని దాన్ని బిల్డ్ చేయండి. ఓకే, సమాజం గురించి చెప్పారండి. సమాజం గురించి ఏంటంటే ఇప్పుడు మనం అదే నేచర్ నుంచి ప్రతి దీని నుంచి మనం తీసుకుంటున్నాము ఏదో ఒకటి. సో మళ్ళీ సమాజానికి అదే విధంగా ఏదో ఒక రకంగా మనం ఇవ్వాలి. సమాజంలో ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని చూసి మనం నేర్చుకుంటుంటాము. సమాజం అంటే మన పీపులే సమాజం, ఇంకా మనమే సమాజం. మాట్లాడలేదు. ఓకే ఓకే సార్. నెక్స్ట్ శ్రీధర్ గారు. హ్యాపీ ఈవినింగ్ గారు. మేడం వాయిస్ వినబడుతుందండి? వినబడుతుంది సార్. సార్ ఒక్కసారేనండి సార్. శివకుమార్ గారు ఆ టైం మళ్ళీ స్టార్ట్ చేయరా స్టార్టింగ్ నుంచి? ఓకే, స్టార్ట్ చేయండి సార్. హ్యాపీ ఈవినింగ్ గారు. నేను మనోప్రియ మేడం గారు చెప్పిన వాక్యంలో నుంచి ఫ్యామిలీ అనే వాటిని తీసుకుంటున్నాను. ఫ్యామిలీ అనేది అందరికీ ప్రతి ఫ్యామిలీ పెద్ద అనే వాళ్ళు ఫ్యామిలీ సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ నౌ డేస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఫ్యామిలీ సంతోషంగా ఉండడం కోసం కరెక్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎవరు కూడా చేసుకోవడం లేదు. అంటే ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఫ్యామిలీ సంతోషంగా ఉంటున్నారా లేదా అనే విషయం ఆలోచిస్తున్నారు, కానీ ఆ అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయంలో మన సమాజంలో చాలా మెంబర్స్ వెనుకబడి ఉంటున్నారు. అదే విషయం కాకుండా వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత ఎలా సంతోషంగా ఉండాలి అనే విషయంలో కూడా చాలా మంది వెనుకబడి ఉంటున్నారు. ఆ విధంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది కరెక్ట్ గా ఈ రోజులలో ఎవరు కూడా సరిగా చేసుకోవడం లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మహి మేడం. దామోదర్ గారు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. మహి మేడం టెక్నికల్ ప్రాబ్లం లా ఉంది. హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు దామోదర్ మేడం. నేను ఒక దామోదర్ గారు ఇది అండి గ్రూప్. అవును మేడం, ఈ గ్రూప్ మేడం. అవును, కానీ ఇప్పుడు ఏ గ్రూప్ అవుతుందండి? మీరు హ్యాండ్ డౌన్ చేయండి ప్లీజ్. ఓకే మేడం, తప్పకుండా.
మహి గారు చెప్పండి. శ్యామల మ్యామ్, మాధవ్ సార్ ఉన్నారండి, ఆయన్ని పిలవండి, ఈలోగా మహి మ్యామ్ చెప్తారు. మాధవ్ గారు, మాధవ్ గారు, మాధవ్ హలో గారు మేడం, వినపడుతుందండి? ఒక్కసారి కొంచెం నేను డ్రైవింగ్ ఓకే, డ్రైవింగ్ లో వినపడుతుంది సార్, ఉన్నాను. వినపడుతుంది. చెప్పండి సార్, మేడం ఆపి ఇదేంటంటే చెప్పండి సార్. ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్తామనుకుంటున్నానండి. సార్ చెప్పిన దాంట్లో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే పదం తీసుకుంటున్నాను. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రోజు మన భారతదేశంలో చాలా కుటుంబాలలో ఫైనాన్షియల్ ప్లానింగే లేదు. ఎవరు కనీసం బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేయరు, ఇది ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు, ఎఫ్డీస్ ఓపెన్ చేయరు. సో దీని వలన ఏదన్నా అనుకోకుండా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళ దగ్గర సేవింగ్స్ లేకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయినా సరే, లేకపోతే ఏదైనా టర్మ్ ఇన్సూరెన్స్ అయినా సరే, అలాంటి గోల్స్ అంటే ప్లానింగ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు రేపు పొద్దున్న ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్ చదవాలన్నా ఇప్పటి నుంచే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ప్లానింగ్ చేసుకొని మనం కూడబెడితే రేపు పొద్దున వాళ్ళ ఎడ్యుకేషన్ అప్పుడు మనకి ఎటువంటి బాధలనే ఉండవు. కానీ సమాజంలో ఈ రోజుల్లో చాలా మందికి ఆ ప్లానింగ్ అనేది మిస్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓకేనండి, బాగా చెప్పారు. మొత్తం టీం అంతా చాలా బాగా చెప్పారండి. కాకపోతే చిన్నది ఏంటంటే మనం చెప్పేటప్పుడు మన టీంతో కోఆర్డినేట్ అవ్వాలండి. అదే ఇక్కడ కోఆర్డినేషన్ కావాలి. ఇప్పుడు ఇలాంటి అవుట్పుట్స్ అన్ని ఎందుకు పెడుతున్నాము అంటే మనకి మెయిన్ గా మనలో స్కిల్స్ ని పెంచడమే కాదండి, లీడర్షిప్ క్వాలిటీస్ ని, కోఆర్డినేషన్ ని, టైం మేనేజ్మెంట్ ని, వీటిని కూడా మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి వాటిని అన్నిటినీ మనం ఒకసారి గుర్తించి అట్లీస్ట్ నెక్స్ట్ బ్యాచ్ అయినా కొంచెం నీట్ గా చక్కగా, మీరందరూ బాగా చెప్పారండి, ఎవరు బాగా చెప్పలేదు అంటలేదు. కాకపోతే టైం మేనేజ్మెంట్ కొంచెం తగ్గుతుంది, అలాగే కోఆర్డినేషన్ కూడా కొంచెం తగ్గుతుంది. అలా లేకుండా చక్కగా చెప్పడానికి ట్రై చేద్దామండి. నెక్స్ట్ ఈ టీం అండి. మహి మ్యామ్ ఉన్నారండి, శ్యామల మ్యామ్ ఒకసారి. శ్యామల మ్యామ్. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. మహి మ్యామ్ చెప్పండి మేడం, చెప్పండి, అన్మ్యూట్ అవ్వండి మేడం. మేము అందరికీ హ్యాపీ. సారీ పిల్లలు చిల్డ్రన్స్ చెప్తున్నా మేడం. అంటే ఇంట్లో మెయిన్ అంటే బ్యాక్ లాగా ఇంటి పెద్ద కరెక్ట్ గా ఉంటే పిల్లల భవిష్యత్తు సారీ చెప్పిందని అనుకుంటున్నది. పిల్లల భవిష్యత్తుకు ప్లాన్ చేయకపోవడం రోజుల్లో చాలా మన కుటుంబాలలో అది జరుగుతుంది మేడం. మన పిల్లల భవిష్యత్తు ఏంటి అని ఇంటి పెద్ద తన 24 గంటలలో 10 గంటలు డ్యూటీ కేటాయించినప్పుడు పిల్లల కోసం ఒక 1 అవర్ కేటాయించి పిల్లల ఫ్యూచర్ ఏంటి, పిల్లలు చదువుకొని వస్తుండ్రు, చదువుకొని ఇంటికి అంటే స్కూల్కి వెళ్ళి ఏ విధంగా ఇంటికి చదువుకుంటుంది, ఏ విధంగా వచ్చి హోంవర్క్ చేస్తుందా, ఏం చేస్తుందా అని తల్లిదండ్రులు ఇద్దరు బాధ్యతలు. ఒక తల్లి చూసుకోవడం, తండ్రి కూడా బాధ్యత చేసుకోవాలి. మన పిల్లల్ని మంచిగా మంచి విద్యార్థుల్లాగా మన సమాజానికి సేవ చేసే విధంగా తల్లిదండ్రి దగ్గర టీచర్స్ దగ్గర ఉంటది. టీచర్స్ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు చూస్తారు మేడం, ఇంటికి వచ్చిన తల్లిదండ్రి బాధ్యత, తల్లి బాధ్యత కాదు, తల్లి బాధ్యత ఉంటది. అది పిల్లలను చూసి క్రమశిక్షణలో టైం అప్ అండి, టైం అప్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు మహిమ. కాకపోతే ఒకసారి సిగ్నల్ చూసుకోండి మేడం, నెక్స్ట్ టైం అవుట్పుట్ సెక్షన్ లో అటెండ్ అయ్యేటప్పుడు అందరు కూడా సిగ్నల్ చూసుకోండి. ఓకేనండి. ఇప్పుడు ఈ టీం అండి, ఈ టీం హ్యాండ్స్ రైజ్ చేయండి, ఈ టీం వాళ్ళందరూ. ఈ టీం అండి. ఈ టీం లీడర్ ఎవరండి? మెంటర్, కో-మెంటర్? మెంటర్ ఉన్నారా అండి? మ్యామ్ నేనే మ్యామ్. ఒకసారి చూడండి మేడం, వచ్చారా మీ వాళ్ళందరూ? 4 మెంబర్స్ వచ్చారు మ్యామ్. వచ్చారు, ఓకే సార్. E4 నుంచి పావని మేడం స్టార్ట్ చేయండి.
పావనిమా? ఓకే, భక్తవత్సల్ గారు మీరు స్టార్ట్ చేస్తారండి. ఈ గ్రూప్ లో 1, 2 ఉన్నారు మేడం. దామోదర్ గారు ఫస్ట్ ఉన్నారు, తర్వాత బ్రదయా అది సీక్వెన్స్ నంబర్ పెట్టుకో, అందుకే నంబర్ పెట్టుకోమంటామండి. నంబర్ పెట్టుకుంటే ఆ ఆర్డర్ మనం కూడా ఫాలో అవ్వచ్చు. దామోదర్ గారు మీరు స్టార్ట్ చేయండి సార్. అయితే దామోదర్ గారు ఫస్ట్ మీరే స్టార్ట్ హ్యాపీ చేయండి ఈవినింగ్ సార్. సార్. నా పేరు వచ్చేసి దామోదర్. నేను హెల్త్ అనే టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఈ ప్రపంచంలో ఏదైనా మనం సాధించాలంటే ఫస్ట్ ఈ భూమి మీదకి మానవ జీవిత మనిషిగా మనుగడ ఎత్తిన తర్వాత మనం ప్రపంచంలో జయించాలంటే ఫస్ట్ ఆరోగ్యం ఉండాలి. ఆ ఆరోగ్యాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే ఈ ఈ ప్రపంచ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అందాలన్నీ కూడా మనం అనుభవించవచ్చు. మనం సాధించాలనుకున్న లక్ష్యాలు ఏవైనా ఉన్నావో అవన్నీ కూడా సాధించవచ్చు. వాటితో పాటుగా మనం ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా కూడా చేయొచ్చు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయొచ్చు. ఆరోగ్యం లేదనుకో మన దగ్గర 1000 కోట్ల ఆస్తులను కూడా ఏం చేయలేం. సో ఈ ప్రపంచంలో మన దగ్గర ఉన్న అతిపెద్ద సంపద ఏంటంటే ఓన్లీ ఆరోగ్యమే. ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఆరోగ్యంగా ఉన్నాం అనుకో మనం అందరికి ఇరుగు పొరుగు వారికి ఎవరికైనా కూడా సాయం చేయవచ్చు. సో ఈ నేను చెప్పాలనుకున్న టాపిక్ ఇది. సో ఆరోగ్యంగా లేకుంటే ఏం కూడా చేయలేము అనమాట. అది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఓకే థ్యాంక్ మేడం. యూ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ E4 పావని గారు అండి. అది E5 సాయిబాబు. హలో మ్యామ్. గుడ్ ఈవినింగ్ మేడం. పావని గారు వచ్చారు, మాట్లాడండి మేడం. నేను మాట్లాడవచ్చా? స్టార్ట్ చేయండి, తర్వాత మాట్లాడతారు పావని మేడం. ఓకే, హ్యాపీ ఈవినింగ్ మేడం, అండ్ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సారు దామోదర్ గారు ఇక్కడ హెల్త్ గురించి చెప్పారు కాబట్టి అందులో నుండి నేను హెల్త్ వర్డే తీసుకుంటున్నాను మేడం. ఓకే సార్ హెల్త్ నుంచి ఇంకొక వర్డ్ తీసుకోండి సార్. ఆయన చెప్పిన దాంట్లో నుంచి ఇంకో వర్డ్ తీసుకోండి, అదే చెప్పకండి. టోటల్ హెల్త్ వచ్చింది మేడం. హెల్త్ వచ్చింది, తర్వాత హెల్త్ ఉంటే మహాభాగ్యం వచ్చింది, అంతే ఇక మొత్తం హెల్త్ చుట్టే తిరిగింది మేడం. అట్లానే డిఫరెంట్ గా చెప్పండి. అదే నేను డిఫరెంట్ గా చెప్తాను. హెల్త్ గురించి కానీ డిఫరెంట్ గా చెప్తాను నేను. ఓకేనా? రెడీ మేడం? ఓకే, హ్యాపీ ఈవినింగ్ అండి. నా పేరు సాయిబాబు. అయితే హెల్త్ అంటే ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కరికి అవసరమే, పుట్టిన ప్రతి బిడ్డ నుండి పండు ముసలి వరకు కూడా. అయితే ఈ ఆరోగ్యము అనేది అందరూ చెప్పుకునే మాటనే, కానీ మరి ఆరోగ్యం అనేది ఏ విధంగా మనము పొందాలి? ఆరోగ్యం అనేది డాక్టర్ చేతుల్లోనో లేకపోతే ఇంకెవరి చేతిలోనో లేదు. ఆ ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంది. ఒక 3 రకాలుగా మనం ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఏంటంటే, ఒకటి నీరు, తీసుకునే నీరు, తర్వాత ఆహారం, తర్వాత గాలి. ఏ రోగమైనా సరే ఈ 3 మార్గాల ద్వారానే లోపలికి వెళ్తుంది. ఏ రోగం కూడా మనకు శరీరంలో తయారు కాదండి. మనం తీసుకునే నీటి ద్వారా కానీ, ఆహారం ద్వారా కానీ, లేదా గాలి ద్వారా కానీ. కాబట్టి ఈ 3 ద్వారానే లోపలికి బ్యాక్టీరియా వెళుతుంది. అక్కడ దాని యొక్క ఉత్పత్తి పెంచుకొని తర్వాత మనకి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 మనము పర్ఫెక్ట్గా ఆరోగ్యకరమైన ఆహారము, నీరు, గాలి తీసుకుంటే ఎవరి ఆరోగ్యము వాళ్ళ టైం చేతిలోనే అప్ ఉంటుంది. సార్, టైం అప్ సార్, టైం అప్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పావనిమా. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మ్యామ్ నేను వీడియో ఆన్ చేయలేను, సారీ. ఓకే మ్యామ్. ఇందాక సాయిబాబు సార్ గారు చెప్పిన దాంట్లో నుండి నేను ఆహారం అనే వర్డ్ని తీసుకుంటున్నాను. సార్ చెప్పినట్టు ఆహారం వల్లనే మన హెల్త్ అండ్ మన బాడీ మంచిగా ఉంటుంది. ఆహారం అనేది కూడా మనకు నేచర్ ఇస్తుంది. మన మదర్ నేచర్ ఇచ్చిన ఆహారం కాకుండా ప్రజెంట్ టైంలో అందరూ ఫాస్ట్ ఫుడ్స్ అని, నాన్ వెజ్ అని, చికెన్, ఎగ్స్ ఇవే కాకుండా
కల్తీ అయిన ఫుడ్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు. కాబట్టి మన మదర్ నేచర్ ఇచ్చిన ఫుడ్ లైక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటర్, మనం అన్ని ఇవి న్యూట్రల్గా తీసుకొని మన బాడీని కూడా మంచిగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అది నేను చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ రజియా రజియా భాను భాను గారు. గారు చెప్పండి. హ్యాపీ ఇంపాక్ట్ ఫ్యామిలీ మేడం. నేను భాను మాట్లాడుతున్నాను. ఇందాక మేడం చెప్పినట్టు ఆహారం విషయంలో జాగ్రత్త అనే టాపిక్ తీసుకుంటున్నాను. ఆహారం విషయంలో, నీటి విషయంలో అన్నిట్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఫైనాన్షియల్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మనము. సో మనం చేసే సేవింగ్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే అన్నీ కూడా ఒకే చోట కాకుండా కొన్ని ఇన్సూరెన్స్ లో కానీ, కొంత మన ప్లాట్లలో అలా రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తూ మన డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలి మనం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. ఓకే. భక్తవత్సలం గారు. నా పేరు భక్తవత్సలం, E7 అండి నాది. ప్లాట్ అని చెప్పారు కదా భాను గారు, ప్లాట్ గురించే తీసుకుందాం. ప్లాట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైన కళ అనమాట. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనది. సో ప్రతి ఒక్కరు ఒక ప్లాట్ కొన్నాం అనుకోండి, మనకి ఇంకొక కొడుకుని కన్నట్టే ఉంటుంది అనమాట. మన కొడుకు పెరిగే కొద్దీ మన ప్లాట్ వాల్యూ కూడా పెరగడం ద్వారా మన ఆర్థిక స్తోమత అనేది ఇంప్రూవ్ అవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఒక ప్లాట్ అనేది చాలా ముఖ్యమైన ఇన్వెస్ట్మెంట్. ప్రతి ఒక్కరు ప్లాట్ తీసుకొని సేవ్ చేసుకుంటే మనకు అనదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు తయారవుతుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, చాలా బాగా చెప్పారండి అందరూ కలిసి ఈ టీం. కాకపోతే అందరు కూడా ఫైనాన్షియల్ లో ఉన్నట్టు ఉన్నారు కాబట్టి ఆ సెక్టార్ గురించి ఎక్కువగా చెప్పారు. వాళ్ళని కాదు మేడం, అది ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా ఇచ్చారు. స్టార్ట్ అవుతుందో అదే కంటిన్యూ అవుతున్నది. అలా ఉంటుంది అవునా? అన్నమాట. ఓకే సార్, ఓకే, చాలా బాగుందండి. వెరీ గుడ్. నెక్స్ట్ డి టీం అండి. మేడం గోపి మేడం. మేడం ఓకే సారీ సార్, భక్తవత్సల్ చెప్పండి గారు సార్. కొంచెం హ్యాండ్ లో చేస్తారా సార్? డి టీమ్ మెంటర్ చూసుకోండి, మీ మన పార్టిసిపెంట్స్ అందరూ వచ్చారో లేదో. డి టీమ్ మెంటర్ ఆర్ కో మెంటర్ ఎవరండి డి టీమ్ లీడర్? డి టీమ్ లీడర్ ఉదయ్ సార్ అండి. నేనండి. ఉదయ్ సార్. ఉదయ్ సార్ మెంటర్ అండి. ఓకే సార్. ఓకే మ్యామ్. లీడర్ ఎవరండి? లీడర్ ఓకే నేనండి. మేడం. మేడం చూడండి, మీ దాంట్లో అందరూ వచ్చారు, 4 మెంబర్స్ కనబడుతున్నారు. లేదు మేడం, ఎవరైనా 7 ఉన్నారా? మెంబర్స్ వచ్చారు ఈరోజు. మరి హ్యాండ్ రైట్ చేయమనండి మేడం. డి టీమ్ ఎవరున్నా హ్యాండ్ రైట్ చేయండి ఒకసారి. గోపిశెట్టి గోపి గారు, దీపిక గారు, సైదయ్య గౌడ్ గారు, పద్మజ గారు, నవీన్ గారు, అనిల్ కుమార్ సార్ అండ్ ప్రశాంతి మేడం. వీళ్ళలో ఎవరున్నా సరే రేజ్ చేయండి. ప్రశాంతి మేడం రైట్ కూడా చేస్తే వచ్చారు. స్క్రీన్ మీద బాగుంటుందండి, స్క్రీన్ మీద కనబడతారు, ఎక్కడ ఉంటే మళ్ళీ కష్టం. ఓకే అండి, రోల్ నెంబర్ వైజ్ గా మాట్లాడండి, అప్పుడు మీకు కంటిన్యూ అనేది ఉండకుండా కంటిన్యూ అవుతుంది. అది ఎవరు స్టార్ట్ చేస్తారండి? పద్మజ గారు గోపి గారు గోపి గారు D1 గోపి గారు స్టార్ట్ చేయండి. సార్ చెప్పినట్టు ఫ్లాట్ సారు ఫ్లాట్ ఫైనాన్షియల్ గురించి సార్ చెప్పారు. ఆ ఫ్లాట్ నిత్య జీవితంలో మనం పుట్టిన కాడి నుంచి మన సొంత గృహం అనే కోరిక ఎవరికైనా ఉంటుంది. కంపల్సరీ మనం మన పేరెంట్స్ నుంచి తర్వాత మన నుంచి కంపల్సరీ మన ఎక్కడైతే జీవిస్తున్నామో అక్కడ సొంతగా ఒక ఇల్లు ఉంటే మనకి మన ఫ్యామిలీకి చాలా సెక్యూర్ గాను ఉంటుంది. ప్లస్ అంతా బాగుంటుంది. దీంతో పాటు అది కొనాలంటే మనకు ఫైనాన్షియల్ గా స్ట్రెంత్ ఉండాలి. ఆ స్ట్రెంత్ ఉన్నప్పుడే మనం ఆ ఫ్లాట్ ను కొనగలుగుతాము. అట్లాగే ఫైనాన్షియల్ అంటే మన స్టడీ అయిపోయి ఫైనాన్షియల్ గా స్ట్రెంత్ ఉండాలి అంటే దాంట్లో మనకి ఫస్ట్ జాబ్ బిజినెస్ అలా చేసుకుంటూ కొంత సేవింగ్ చేసుకుంటూ
దాంట్లో వచ్చే అమౌంట్ ని ఫ్లాట్ గా తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ లో ఫ్లాట్ తీసుకోవాలంటే కంపల్సరీ జాబ్ కానీ బిజినెస్ కానీ చేస్తే కానీ ఫ్లాట్లు మనం తీసుకోవడానికి ఫైనాన్షియల్ స్ట్రెంత్ దొరకదు కాబట్టి కంపల్సరీ. టైం అప్ సార్. ఓకే, థ్యాంక్ యూ. గోపి గారు, వన్ థింగ్ అండి, చెప్పిన మ్యాటర్ చెప్పకండి సార్, కొత్త వర్డ్ తీసుకోండి. దానివల్ల మనకి బిల్డ్ అవుతుంది, వర్డ్స్ బిల్డింగ్ కూడా ఈజీ అవుతుంది, లెర్నింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. ఒకటే టాపిక్ అందరూ చెప్తుంటే అది అంటే బాగుంటుంది వినడానికి, కానీ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉండదు, తక్కువ ఉంటుంది అది. నెక్స్ట్ D2 అండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, మై సెల్ఫ్ దీపిక. టుడే నేను మాట్లాడాలనుకుంటున్న టాపిక్ పేరెంట్స్. సార్ చెప్పిన టాపిక్ వచ్చి పేరెంట్స్ ఎంచుకున్నా. ఇప్పుడున్న జనరేషన్ లో ఎవరు కూడా పేరెంట్స్ కి ప్రియారిటీ ఇవ్వట్లేదు మేడం. అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళకి చెప్పే వాళ్ళు లేక చెడిపోతున్నట్టు చాలా మంది కూడా పేరెంట్స్ కి ప్రియారిటీ ఇవ్వకుండా మందుకి, సిగరెట్ కి బానిస అయ్యి, డ్రగ్స్ కి బానిస అయ్యి, స్కూల్ సెక్షన్ లోనే ఎవరికి ప్రియారిటీ ఇవ్వకుండా నేను చేసిందే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్ వే అని అనుకొని తప్పుదో పడుతున్నారు. మనం ఒక స్పీకర్ గా ఎదుగుతున్నాం కాబట్టి మనలాంటి వాళ్ళందరం ఒక దగ్గర కూర్చొని సొసైటీ ఏ విధంగా అయితే చేంజ్ అవుతుందో ఆలోచించి పేరెంట్స్ కానీ, ఇంట్లో ఉన్న ఫ్యామిలీకి కానీ, రిలేటివ్స్ కానీ, నైబర్స్ కానీ, పక్కనున్న సొసైటీకి ఎట్లా ప్రియారిటీ ఇవ్వాలి అనేది మనం చెప్పాల్సినంత అవసరం ఉంది మేడం. నాకైతే పేరెంట్స్ టాపిక్ నచ్చింది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. నెక్స్ట్ D3. Happy evening to all. From Deepika Madam's topic, I am selecting family. కుటుంబం అనేది ప్రథమ పాఠశాల, తల్లి తండ్రి ఒక మనిషికి. అటువంటి ప్రథమ పాఠశాలలో అందాల్సినటువంటి జ్ఞానం ఇవాళ సక్రమ మార్గంలో అందలేకపోతుంది. దానికి మరి తల్లిదండ్రులు తప్ప లేదా పిల్లలు తప్ప అనేది మనము ఒకసారి గమనించినట్లయితే ఖచ్చితంగా మనము వేసినటువంటి మొక్క మనం పెంచేటువంటి విధానంలో పెరుగుతుంది తప్ప దాని ఇష్టానుసారంగా పెరగదు. అంటే ఒక ప్రకృతిలో ఉన్నటువంటి మొక్కే మనం ఎలా పెంచితే అలా పెరుగుతున్నప్పుడు మనం కన్నటువంటి పిల్లలు మనము చెప్పినట్టుగా వినకుండా, మనం పెంచినట్టుగా పెరగకుండా ఉండడానికి అవకాశం లేదు. ఇక్కడ లోపం ఎక్కడంటే సరైనటువంటి జ్ఞానాన్ని సంపాదించక ముందే సంతానాన్ని కన్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని సక్రమ మార్గంలో పెంచలేనటువంటి ఒక దుస్థితి ఇవాళ సమాజంలో ఉంది. కాబట్టి తల్లిదండ్రులకు అవేర్నెస్ కావాలి. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ అండి. హ్యాపీ ఈవినింగ్. టైమర్ స్టార్ట్ అయింది మేడం. హ్యాపీ ఈవినింగ్ అండి. నేను పిల్లలు అనే టాపిక్ వర్డ్ తీసానండి అతని దాని నుండి. యాక్చువల్లీ పిల్లలు రేపటి, ఈ రోజు పిల్లలు రేపటి ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ అవుతారు, పౌరులు అవుతారు. కాబట్టి సో పిల్లలు మొక్కలు అదే సాప్లింగ్ లా ఉన్నప్పుడే మనం వాళ్ళని చక్కగా దిద్దాలి. కాబట్టి ఆ బాధ్యత అనేది మన పైన ఉంది. సో పిల్లల్ని మనం ఎలా చెప్తే అలా వింటారు. పెద్ద అయ్యాక వాళ్ళు మనం చెప్పినా వినరు. కాబట్టి పిల్లల్ని మనం సరిగ్గా వాళ్ళకి అన్ని వాల్యూస్ నేర్పించి వాళ్ళకి పద్ధతులన్నీ చెప్తే రేపు వాళ్ళు ఆ పేరెంట్స్ ని ఎలా చూసుకోవాలనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఈ రోజు పిల్లలకి ఆ కరెక్ట్ అయిన పద్ధతి లేక వాళ్ళ పేరెంట్స్ ని కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేయడం అవన్నీ చేయడం చేస్తున్నారు. కాబట్టి పిల్లలకి మనం జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు పిల్లలకి అవన్నీ తెలుస్తాయని ఆలోచనతో ఉన్నాను. టైం అప్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి. వరప్రసాద్ గారు. యా, హాయ్ అండి. హ్యాపీ ఈవినింగ్. యా, మై నేమ్ ఇస్ వరప్రసాద్. ఐఎమ్ టేకింగ్ దట్ భావి పౌరులు అండ్ వాల్యూస్. సో మనకి ఇక్కడ భావి పౌరులు అంటే పిల్లలు, వాళ్ళ యొక్క విధానం అంటే అదంతా కూడా తల్లిదండ్రులు, అఫ్ కోర్స్ పేరెంట్స్ టచ్ చేశారు వేరే, కానీ పేరెంట్స్ విధానాన్ని బట్టి పిల్లలు పెరుగుతారు. కానీ పిల్లలు మొక్కై వంగనిది మానై వంగున అంటారు. సో అంటే మొదట్లోనే ఏదైనా సరే చిన్నతనంలోనే పిల్లల్ని
వాళ్ళని ఎలా అంటే అలా మనం మలుచుకునే అవకాశం ఉంది వాళ్ళకి. సో కాబట్టి ప్రతి పిల్లల ప్రతి ప్రవర్తన మనం గమనించి వాళ్ళు కాదు మారాల్సింది, మనం మార్చుకోవాలి. ఫస్ట్ మనం ఎలా బిహేవ్ చేస్తే పిల్లలు ఎలా మలుగుతారు అనేది అక్కడ చూసుకొని అనుగుణంగా మనం ప్రవర్తించినట్టే పిల్లలు చక్కటి భావి భారత పౌరులు అవుతారు, మన భారతదేశానికి చక్కని పట్టుకొమ్మలు అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే సార్. నవీన్ గారు. అన్మ్యూట్ అవ్వండి సార్, అన్మ్యూట్ అవ్వండి. హ్యాపీ ఈవినింగ్ అందరికీ. వినిపిస్తున్నాను వాయిస్? సార్ చెప్పిన మాటల్లో నేను బిహేవియర్ అనే పదం తీసుకున్నాను మేడం. బిహేవియర్ అనేది అదొక క్యారెక్టర్ మేడం. అదనే ఇన్బిల్డ్ అనేది మనిషికి రాదు. మనిషి పెరిగే కొద్దీ ఎదిగే కొద్దీ తను చూసే ప్రపంచాన్ని బట్టి తన క్యారెక్టర్ అనేది మారుకుంటూ వస్తుంటుంది మేడం. తను చూసే విధానంలో మనం ప్రకృతిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి మేడం. లైక్ మనం ఏదైతే చూస్తామో దాన్ని నమ్ముతామో, ఏదైతే వింటామో దాన్ని మనం నేర్చుకుంటాం మేడం. కానీ మనం సెలెక్ట్ చేసుకునే విధానం మంచిగా ఉండాలి మేడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్తే అక్కడ కొందరు లైక్ బయింగ్ సెల్లింగ్ జరుగుతూ ఉంటుంది, బ్రోకర్స్ ఉంటారు. సో ఇవన్నీ చూసి మనిషి అనే మైండ్ అనేది ఒకటి ఫ్రేమ్ చేసుకుంటుంది మేడం. సొసైటీ ఇలా ఉంటుంది, సో ఇలా మార్పులు ఇలా ఉంటాయి అనేది ఇవన్నీ చూసి తను ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటాడు మేడం. అలాగా క్యారెక్టర్ అనేది బిల్డ్ అవుకుంటూ వస్తుంటుంది మనకి. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారండి డి టీం వాళ్ళు? అందరూ అయిపోయారు? ఓకే సార్. మేడం పద్మజ గారు, అందరూ అయిపోయారా మీ టీము? మేడం D6 మేడం. అనిల్ హ్యాండ్ కుమార్, రైజ్ చేయమనండి. D6 డి వాళ్ళు ఉన్నారా? ఇంకా ఉన్నారు మేడం, ఉన్నారు. రైజ్ ప్రశాంతి చేయమనండి మేడం ఉన్నారు. మరి D6 మేడం. ఓకే D6 సార్, అనిల్ రైజ్ కుమార్ చేయండి గారు సార్. ఉన్నారు. D6 అనిల్ కుమార్ గారు ఉన్నారు. అనిల్ కుమార్ గారు. గుడ్ హ్యాపీ ఈవినింగ్ ఆల్. మేడం నేను ఓకే టాపిక్ యోగా గురించి చెప్దాం అనుకుంటున్నాను. సార్. యోగా ఇంతకు ముందున్న సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, మీ టాపిక్ ఎలా ఉండాలంటే మీకన్నా ముందు చెప్పిన స్పీకర్ గారు చెప్పిన టాపిక్ నుంచి ఒక వర్డ్ తీసుకొని అది బిల్డ్ చేయాలి సార్. అట్లయితే నేను మనీ గురించి చెప్పాలనుకుంటాను మేడం. ఓకే సార్, చెప్పండి. మనీ. తిన్నావా? హలో, చెప్పండి సార్, చెప్పండి. మనీ ఇప్పుడు చాలా అందరూ చెప్పేది ఏంటంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అంటారు. అది అక్షరాల నిజం మేడం. ఎందుకంటే మనీ ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది సొసైటీలో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా మన రిలేటివ్స్ లో కానీ. అని ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మనీ ఇప్పటికి ఇండియాలో ఏమవుతుందంటే మనీ మేనేజ్మెంట్ గురించి, మనీ మల్టిప్లికేషన్ గురించి ఇన్ని వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా దాని మీద ఫోకస్ ఉండట్లేదు. మిగతా వాటి మీద ఉన్నంత ఫోకస్ మనీ మల్టిప్లికేషన్ చేయట్లేదు. ఈవెన్ రోజుకు 1 రూపీ సేవ్ చేసినా కూడా ఆటోమేటిక్ ఏమవుతుందంటే మీకు ఇయర్ కి 360 రూపీస్ అవుతుంది. అది మల్టిప్లై చేసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసుకుంటే అది ఆల్మోస్ట్ మల్టిప్లికేషన్ అవుతుంది. ఇన్ని వీడియోస్ చూసినా కూడా జనాల్లో ఓన్లీ థియరిటికల్ ఎడ్యుకేట్ అవుతున్నాం తప్ప ప్రాక్టికల్ ఎడ్యుకేట్ కావట్లేదు. అదొక్కటి మాత్రం గ్యాప్ ఫిల్ చేయగలిగితే అందరూ ప్రాస్పరస్ అవుతారు. థ్యాంక్స్ మేడం, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ మేడం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డి టీమ్ అందరూ అయిపోయింది కదండి? ఓకే అండి. D8 ఉన్నారు. D8 వరప్రసాద్ అని వస్తుంది కానీ నాకు ప్రశాంతి అని తెలుసు సార్. అందుకే అండి రైట్ చేయాలి హ్యాండ్స్. ఇంకెవరైనా ఉన్నారా అండి? D8 వరప్రసాద్. మేడం వరప్రసాద్ ఇందాక మాట్లాడారు. మ్యామ్ వరప్రసాద్ గారిది అయిపోయింది కదా మ్యామ్? D7 సారీ టు ఇంటరప్ట్. D7 ప్రశాంతి గారు. ఉన్నారా మేడం? ఓకే అండి. సో ఇప్పుడు డి టీమ్ అయిపోయింది. ఏ టీమ్? నాది వాయిస్ మ్యామ్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నాది వాయిస్ వినిపించాలన్నారు కదా, అంటే ఇంకో ఆపర్చునిటీ ఇస్తారమ్మా? ఇస్తాం మేడం, ఒక్క నిమిషం. అన్ని గ్రూప్స్ అయిపోయాక మనం ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మనకు ఒకే ఒక గ్రూప్ అండి, ఏ టీమ్. ఓకే, అన్ని గ్రూప్ లో అయిపోయండి. ఓకే సార్.
అయితే అన్ని గ్రూపులు అయిపోయాయండి. ఇప్పటి వరకు ఎవరైనా ఏదైనా గ్రూప్ నుంచి మిస్ అయితే వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. హలో మ్యామ్, నేను వాళ్ళు ప్రశాంతిని. మేడం హ్యాండ్ రైజ్ చేయండి. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్రూప్స్ అందరికీ ఆపర్చునిటీ ఇస్తాం. హ్యాండ్స్ రైజ్ చేయండి. ఎవరైతే ఇప్పటి వరకు నాకు ఆపర్చునిటీ రాలేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తే ఓకే. ప్రశాంతి గారు అండ్ రాజయ్య గారు. నెక్స్ట్ మహి గారు ఇంకోసారి రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఆవిడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆవిడకి కూడా మనం ఆపర్చునిటీ ఇద్దాం. మహి మేడం ఇప్పుడు సిగ్నల్ దగ్గర కూర్చోండి. రాజయ్య గారు అండ్ ప్రశాంతి మేడం గారిది అయిపోయాక మీకే ఆపర్చునిటీ. రాజయ్య గారు స్టార్ట్ చేయండి సార్. టాపిక్ మేడం, టాపిక్ ఏదో తీసుకోండి. రాజకీయం తీసుకోండి సార్. ప్రెసెంట్ పాలిటిక్స్ గురించి మాట్లాడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మైసెల్ఫ్ రాజయ్య అండి. ఈరోజు ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఇప్పుడు ఎట్లా ఉందంటే పొలిటికల్ సిచ్యుయేషను చాలామంది కూడా ఒక మంచి ఎడ్యుకేట్ పీపుల్ కూడా తను వచ్చి పొలిటికల్ అంటే భయపడుతున్నాడు. ఒక మంచి వ్యక్తి కనుక ఒక ఎడ్యుకేటెడ్ కూడా వస్తే కొత్త కొత్త పథకాలు కావచ్చు, కొత్త కొత్త ఇంప్లిమెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎవ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా వచ్చినప్పుడే ఒక పరిపాలన కానీ సామాన్యునికి కూడా మంచి యొక్క ఫలితాలు అందుతాయి. కాబట్టి ఈ రోజులలో బాగా డబ్బు ఉన్నోళ్ళు కావచ్చు, లేకపోతే ఎకనామికల్గా ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే పొలిటికల్ బాగా చెలాయిస్తున్నారు. కానీ పబ్లిక్లో ఉండి సేవ చేసే పీపుల్ ఉన్న వాళ్ళు వచ్చేస్తే పీపుల్కి ఎటువంటి చిన్న చిన్న ఫ్యామిలీస్ కూడా పథకాలు అనేది చేరుతాయి. మంచి ఎడ్యుకేషన్ వాల్యూ ఉన్న పర్సన్ వస్తే కూడా ఎడ్యుకేషన్లో కూడా డిఫరెంట్ టైప్లో కూడా పిల్లలకి ఇవ్వటానికి కావచ్చు, డిఫరెంట్ ఆర్గనైజేషన్లో కూడా ఎక్కువ గ్రోత్ కావడానికి ఎడ్యుకేటెడ్ పర్సన్ వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడం. మహి మేడమా, దీపిక మేడం? ప్రశాంతి గారు. ప్రశాంతి గారు. ఎస్ ప్రశాంతి మ్యామ్. మ్యామ్ యా మ్యామ్. స్టార్ట్ చేయండి. ఓకే మ్యామ్, టాపిక్ ఇస్తారా మ్యామ్, లేదా నేను తీసుకోనా దాంట్లో నుంచి? నేను సార్ చెప్పిన దాంట్లో నుంచి ఒక వర్డ్ తీసుకొని ఆ వర్డ్ తో బిల్డ్ చేయండి మేడం టాపిక్. ఇప్పుడు మ్యామ్ నేను సార్ చెప్పింది విన్నారు కదా, కనిపిస్తున్నా. మీరు కనబడుతున్నారు, వినబడుతున్నారు. ఓకే. సో అందరూ చెప్పారు మ్యామ్ అన్ని విషయాల్లో. సింపుల్ గా నేను ఒక్క మాటలో చెప్పేస్తాను. పేరెంట్స్ లోనే నాన్న గురించి చెప్పాలనుకుంటున్నాను. లిటరల్లీ నాన్న అంటే వాళ్ళు తన మేడం కంటిన్యూ మేడం, కంటిన్యూ. సో నాన్న గొప్పతనం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. వారు ఏ విధంగా మాకు ఆదర్శం అంతే. వారి జీవితంలో ఒక పోరాటం లేదా గర్వపడే అంశాలే తప్ప తక్కువ చూసుకునే అంశాలు ఏది ఉండదు. వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే పని నుంచి శ్రమలు ఉన్నాయో, ఈ రోజు ఒక బిడ్డ ఒక పొజిషన్ లో ఉందంటే, ఒక మంచి పొజిషన్ లో కుటుంబం నడుస్తుందంటే అది ఆ యొక్క ఇంటి యజమాని ఫాదర్ మీదే. నిజంగా తన మీద ఒక నాన్న 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 మీ మనసు ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 మీ మాట ఎంత గొప్పదో నాన్న. ఆ నిజంగా మేడం, నిజంగా ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే అది మా నాన్నగారు ఎంతో కష్టపడి చదివించారు. నేను మా పేరెంట్స్ లో మా నాన్నగారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. మా నాన్నగారు గారిని బాగున్నట్లయితే మా అమ్మ నేను అందరం కూడా హ్యాపీగా ఉంటాం. గ్రేట్ ఆఫ్ మై ఫాదర్. ఆల్ ఫాదర్స్ ఆర్ గ్రేట్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి నేను ఒక మీటింగ్ లో విన్నానండి, తనికెళ్ళపల్లి గారి భరణి గారి మీటింగ్ లో ఆయన ఒక చెప్తారు, నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అది విన్నాక నాకు కొంచెం బాధేసింది. నాకు కూడా మా నాన్నగారు అంటే చాలా ఇష్టం అండి. మనం ఈ రోజు ఈ పొజిషన్ లో ఇంతమంది ఉన్నామంటే అమ్మ ఎప్పుడు ఉంటుంది. అమ్మ కన్నా అందరికన్నా ముందున్న వ్యక్తి ఎవరైనా అంటే అది తండ్రి. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మళ్ళీ మన నాన్నల గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. నలుగురు ఆడపిల్లలు మ్యామ్, మాకు అబ్బాయిలు లేరు, అందుకని మా నాన్న అలా పట్టించారు. మహి మేడం. మ్యామ్, విద్యార్థుల గురించి నేను చెప్పాలనుకుంటున్నా మ్యామ్.
విద్యార్థి ఈ అంటే తల్లిదండ్రులను చూసి విద్యార్థి అలా అంటే మొక్కై వంగంది మానై వంగున అని సార్లు చెప్పారు కదా. మన పిల్లలు పేరెంట్స్ దగ్గర ఒకలాగా ఉంటుండ్రు, పేరెంట్స్ బయట అంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ తో బయట తిరిగే ఆ సమయంలో గాని వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్ చాలా చేంజెస్ అవుతున్నాయి మ్యామ్. అది నేను చాలా చాలా అబ్జర్వ్ చేశాను. అంటే నేను రీసెంట్ గా ఊరెళ్ళాను. రీసెంట్ గాను నేను ఇంతకు ముందు జగిత్యాల మధ్య ప్రాపర్ అక్కడ వెళ్ళినప్పుడు పేరెంట్స్ చాలా గుడ్ పేరెంట్స్, మమ్మీ గాని డాడీ ఇద్దరు జాబర్స్, ఇద్దరు మంచి యాటిట్యూడ్ ఉంటది, వాళ్ళను కేర్ చేస్తారు. అంత కేర్ చేయంగా కూడా ఫ్రెండ్స్ తోని ఎంత బ్యాడ్ హ్యాబిట్స్ కు లోనయ్యి ఎంత దారుణంగా తయారవుతుందంటే మ్యామ్, చాలా చాలా దారుణంగా తయారవుతుండ్రు. కానీ ఇప్పటి నేటి బాలలే రేపటి పౌరులు అన్నది ఈ సమాజాన్ని ఎలా తీర్చిదిద్దుతారన్నది పౌరుల చేతుల్లో ఉంటది. కాబట్టి వాళ్ళని అంటే వాళ్ళని మంచి మార్గంలో నడిపించి వాళ్ళ లక్ష్యాల వైపు నడిపించాలన్నది నాకు చాలా ఉంది మేడం. నాకు కోరిక కూడా అదే. 6th నుండి 10th ఇంటర్ పిల్లలకు మోటివేషన్ ఇచ్చి వాళ్ళ లక్ష్యాల వైపు నడిపించి వాళ్ళ భవిష్యత్తులో మంచి మార్గంలో నడిపించి దేశానికి వాళ్ళని తీర్చిదిద్దాలన్నది నా ఆశ మేడం. సారీ ఏమైనా తప్పులు ఉంటే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా మంచి ఆశయం. ఇక్కడ మనం అందరం జాయిన్ అయ్యాం ఇలాంటి ఆశయం కోసానికేనండి. మనకి వివేకానంద ఒక చెప్తారు, నీ ఫ్రెండ్ని చూపించు, నీ గురించి నీ చెప్తాను, నీ వ్యక్తిత్వాన్ని నీకు చెప్తాను అని. ఎందుకు అంటే మన జీవితంలో ఏది కూడా మనం సెలెక్ట్ చేసుకోమండి. మన తల్లిదండ్రులు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన సిబ్లింగ్స్ కావచ్చు, అంటే మన అక్క చెల్లెలు కావచ్చు, ఎవరిని ఈవెన్ మన లైఫ్ పార్ట్నర్ కూడా మనం అనుకుంటాం సెలెక్ట్ చేసుకున్నాం, కానీ అవన్నీ కూడా మనకి దేవుడు ఇచ్చినవే. కానీ మన జీవితంలో సెలెక్ట్ చేసుకున్న ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఫ్రెండే. అలాంటి ఫ్రెండ్ అవ్వచ్చు, ఆ వ్యక్తులు అవ్వచ్చు, ఆ సొసైటీ కావచ్చు, అది మనం సెలెక్ట్ చేసుకుంటేనే అక్కడే మనం ఉండగలం. ఈ రోజు మనం అందరం ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నాము అంటే మనందరికీ ఒకటే మోటివ్ అండి, అదే మనం ఏదో ఒకటి సమాజానికి చెయ్యాలి. అది ఫైనాన్షియల్ గా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, సర్వీస్ పరంగా కావచ్చు, ఏదో ఒకటి మన సమాజానికి ఎంతో ఇవ్వాలి, ఏదో ఒకటి ఇవ్వాలి అనేది. అందుకే మనం ఈ రోజు ఉన్నాం. ఇంతటి మంచి మన సార్ గంపా సార్ పెట్టిన ఈ యజ్ఞంలో మనం కూడా ఒక ప్రమిదలుగా వర్క్ చేస్తున్నాం. ఇంతకన్నా అదృష్టం మనకి ఏముంటుంది చెప్పండి, అవునా కదా? సో అందుకే మనందరం సార్ చెప్పినట్టుగా నవభారత నిర్మాణానికి రాలెత్తే కూలీలుగా మారుదాం. మనం కూడా మన వంతు సాయాన్ని మనం ఉడతాబత్తిగా ఇద్దాం ప్రపంచానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజు ఈ సెషన్ చూశాక, ఈ అవుట్పుట్ చూశాక చాలా ఆనందం వేసిందండి. ఎందుకంటే మనం ఇంతవరకు నేర్చుకున్నది ఒకటి, నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయడం ఇంకొకటి. అందరం మనం మాట్లాడతాం, మనతో మనం మాట్లాడుకుంటాం, మీరు కూడా చాలా అసైన్మెంట్లు చేస్తున్నారు, కానీ 10 మంది ముందు మాట్లాడే టైం వచ్చేసరికి మనకి తెలియని ఒక భయం ఉంటుంది. మనం ఇంతవరకు నేర్చుకున్నవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలము అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్ కూడా మన మైండ్ లో ఉంటుంది. అలాంటి క్వశ్చన్ ని మనకి మైండ్ నుంచి తీసి మనలో ఉన్న భయాన్ని బిడియాన్ని పోగొట్టి మనని ముందుకు తీసుకెళ్ళడానికే ఇలాంటి అవుట్పుట్స్ అండి. ఇలాంటి అవుట్పుట్స్ కండక్ట్ చేసేటప్పుడు ఎవరు ఆబ్సెంట్ అవ్వకండి. ఎందుకు అంటే మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం. ఇలాంటి ప్రెజెంటేషన్ టైంలోని ప్రొజెక్ట్ చేసుకునే టైంలోని మనం ఆబ్సెంట్ అవుతే మనం బిల్డ్ చేసుకునే ఆపర్చునిటీని కోల్పోతాం. సో ఎవరు ఆబ్సెంట్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ టైం నుంచి అవుట్పుట్స్ వచ్చినప్పుడు. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటి మంచి అవకాశాన్ని నాకు కల్పించిన మన మాధవి మేడం గారికి, అలాగే ఆర్కి సార్ గారికి, అండ్ మన రమేష్ గారికి, విజయ్ సార్కి, అలాగే నా మెంటర్స్ కి, ఎస్పెషల్లీ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. రమేష్ సార్, ఓవర్ టు యూ సార్. Thank you, madam. Excellent coordination and excellent voice. అలాగే మన పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళలో ఉన్న ప్రతిభా పాఠవాలని ఏమాత్రం సంకోచం లేకుండా, అలాగే ఏమాత్రం పాస్ అనేది లేకుండా, అలాగే వాళ్ళకి ఇచ్చినటువంటి మధ్య పదానికి
మరొక పదాన్ని జోడిస్తూ ఇతరులకు మరికొన్ని పదాలని అందిస్తూ చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. మీ అందరికి కూడా చప్పట్లతో అభినందనలు అండి. ఒకసారి మిమ్మల్ని కూడా మీరు మెచ్చుకోండి. మనం అంతా చిన్నపిల్లలం అయిపోదాం. మెచ్చుకోండి, ఇలా ఇలా మెచ్చుకోండి. శబాష్ శబాష్ మై సెల్ఫ్. సో మనల్ని మనం మెచ్చుకుంటేనే చిన్న చిన్న వాటికి నొచ్చుకోమని నా అభిప్రాయం అండి. సో మనల్ని మనం మెచ్చుకోవడానికి ముందుంటేనే మన మీద మన కాన్ఫిడెంట్ పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేశారు. మీ నుంచి నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రతిభ దాగి ఉంటుంది. ఈరోజు చాలా మంది చాలా చక్కగా మాట్లాడారు. కంటెంట్ బాగుంది, వాయిస్ మాడ్యులేషన్ బాగుంది, అలాగే కాన్ఫిడెంట్ బాగుంది. అన్ని రకాలుగా మన మెంటర్స్ మీకు ఫీడ్బ్యాక్ అందిస్తారు గ్రూప్ వైజ్ గా. సో మరిన్ని అద్భుతమైనటువంటి అవుట్పుట్స్ ను మనం ఇంకా మనం కొనసాగించాలంటే ఖచ్చితంగా మనందరం కూడా టైంకు జాయిన్ అవ్వాలి. అలాగే మెంటర్స్ సూచనలు సలహాలు పాటించాలి. ఒక అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్ తో ముందుకెళ్తే చాలా మంచి ఫలితాలు రాబట్టొచ్చండి. ముందుగా ఇంత చక్కగా ఈ యొక్క క్లాసుని నిర్వహించిన, తనకు అందించినటువంటి విధిని నిర్వర్తించిన శ్యామల మేడం గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే బ్యాక్గ్రౌండ్ లో అలాగే బ్యాక్ ఎండ్ లో సపోర్ట్ చేస్తున్న మన మిత్ర బృందం, మన మెంటర్స్, మీ యొక్క రియల్ హీరోస్ ఆఫ్ 200 బ్యాచ్, రియల్ హీరోస్. సో వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఒక్క నిమిషంగా ఇంత చక్కగా మేడం ఒక్క నిమిషం మీరు మాట్లాడండి, నేను ల్యాప్టాప్ కనెక్ట్. మేడం సో మేడం మీరు మ్యూట్ లో ఓకే సార్, ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వినబడుతుందండి నా వాయిస్? ఎస్ మా. ఓకే. ఇప్పుడు ఈ రోజు మీరు అందరూ అవుట్పుట్ లో పార్టిసిపేట్ చేశారు కదండి. ఎవరు ఒక గ్రూప్ నుంచి ఒకరు హ్యాండ్ రైజ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ని ఒక్కసారి మన తక్కిన మెంబర్స్ తో షేర్ చేసుకోండి. గ్రూప్ కి ఒక్కరు. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. ఎస్, వెరీ గుడ్. చాలా అంటే ఎంత చూడండి, ఎంత మీకు ఉత్సాహం ఉందో, ఏదో చెప్పాలి అనే తపన. ఈ తపనేనండి మనకు ముందు తీసుకెళ్తుంది. ఆ తపన ఎప్పుడూ ఉండాలండి. అసలు అందుకే చాలా మంది అంటారు ఆశలు కోరికలు ఉండకూడదని. ఉండకూడదని కాదండి, కానీ ఉండాలి, కానీ దానికి హద్దులు ఉండాలి. ఈ తపనకు కూడా హద్దులు ఉండాలి. మీకు ఉన్న తపనే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఫస్ట్ ఏ టీంకి ఇద్దామండి. ఏ టీం నుంచి ఎవరండి అటెండ్ అయ్యారు? మనుప్రియ గారు. ఎస్, చెప్పండి మేడం. మేడం హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మేడం ఇవాళ సెషన్ లో అయితే అంటే టాపిక్ ఏముంటదా అని ఒక ఆతృతంగా ఉంది. అంటే మధ్య పదం అవుట్పుట్ అంటే ఎలా ఉంటుందో ఏంటో అనేసి అని అనుకున్నాం మేడం. బట్ మాతోటే మమ్మల్నే స్పీకర్స్ చేసి మా ఒక వర్డ్ లో నుంచి ఆ పదంలో నుంచి మనం ఏం మాట్లాడదలిచాం, మనలో ఉన్నటువంటి సృజనాత్మకను వెలికి తీస్తూ, అంటే గతంలో ఒక వర్డ్ ఇస్తే ఏం మాట్లాడాలి తలలు గోక్కున్న కాలాలు ఉన్నాయి మేడం. అలాంటిది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఆ యొక్క సృజనాత్మకని బయటికి తీసి ఒక్కొక్కరిని ఒక్కొక్క వర్డ్ తోటి ఒక టాపిక్ ని చేసినటువంటి ఘనత మన ఇంపాక్ట్ ఫ్యామిలీకే దక్కుతుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా ఉంది మేడం సెషన్ మాత్రం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ బి టీం నుంచి చెప్పండి సార్, మీరు చెప్పండి సార్ శ్రీను గారు. యాక్చువల్గా ఇలాంటి వర్డ్స్, ఇంప్రాంప్ట్ వర్డ్స్ వల్ల మనం ఏంటంటే ఒకటి కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందండి. రెండోది టాపిక్ ఈజీగా మనం ఎలా అయినా మాట్లాడి అటు నుంచి ఇటు నుంచి అటు ఏ విధంగా అయినా మాట్లాడినంత పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఇన్స్టెంట్ వెతుక్కునే అవసరం లేదు. ఏ టాపిక్ ఇచ్చినా ఆన్ ద స్టేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1000 మందిని అడ్రస్ చేస్తున్నాము, సడన్ గా మనం ప్రోగ్రామ్ రీషెడ్యూల్ అయింది, ఆ టాపిక్ మారింది, అయినా కానీ మనకి మెంటలీగా మనకి ఆ టాపిక్ దాన్ని అందుకొని మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సి గ్రూప్ సుదర్శన్ గారు. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ మూమెంట్ మేడం ఇది. ఎందుకంటే స్పాంటేనియస్గా ఎవరు ఏదైనా మాట్లాడగలుగుతారు, అది మేము కూడా చేయగలుగుతామని
మీరు మాకు ఈ పెట్టిన పరీక్షలో దరిదాపుగా ఆల్మోస్ట్ అలా అందరు నెగ్గారు. కాకపోతే టైం కొంచెం వెనక ముందు అయినప్పటికీ అందరు విజేతలే. వాళ్ళు అక్కడ ఏదో అంటే నెక్స్ట్ ముందు సెషన్ది వినడము, దాంట్లోంచి ఒకటి వాళ్ళు దాని మీద అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ప్రిపేర్ అవ్వడము, మళ్ళీ చెప్పడం అనేది చాలా ఎక్సలెంట్. దీనివల్ల ఏమైందంటే మన వాళ్ళందరూ కూడా 100% అక్కడ ఏం జరుగుతుంది అనేది పార్టిసిపేషన్ ఉండడం జరిగింది మేడం. నిజంగా ఎక్సలెంట్. ఇట్లాంటిది మీరు ఏదైనా టాపిక్ ఇచ్చి మమ్మల్ని ఒక 2 నిమిషాలు మాట్లాడమని నెక్స్ట్ సెషన్లో ఇచ్చినా కానీ అందరూ దడదడలా ఇచ్చేటట్టుగానే అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ రమేష్ గారు కంటిన్యూ చేద్దామా? మీరు చెప్పాక మళ్ళీ అవకాశం ఇద్దాం. మేడం డోంట్ మైండ్ మేడం, మన మెంటర్స్ సూచనలు సలహాలు తీసుకుందాం మేడం. అబ్జర్వేషన్ ఓకే. విత్ ఇన్ లెస్ దెన్ 2 minutes or 3 minutes, అప్ టు యూ ప్లీజ్. సమయాన్ని మళ్ళీ మన వాళ్ళకి మన పార్టిసిపెంట్స్ అందరూ కోపం వస్తే బీరువాలో పెట్టండి, అన్నం అయితే అందరికి పంచండి అభిమానంతో. ప్లీజ్ ఏమనుకోకండి దయచేసి. ప్లీజ్ మేడం. ఇది అయిపోయాక తీసుకుందాం సార్ వాళ్ళ ఒపీనియన్. ఎస్ మేడం. మెంటర్స్ మంజుశ్రీ మ్యామ్, మీ ఒపీనియన్ చెప్పండి మేడం. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. చాలా బాగా, ఎలా అంటే మీరు ఫస్ట్ టైం చేసినట్టు కాకుండా చాలా చాలా బాగా చేశారు. కంటెంట్ ఫస్ట్ వచ్చేసి గ్రూప్ సి వచ్చారు. ఎలా అంటే తీసుకున్నారు, బట్ ఆఫ్ ఇంకొంచెం అంటే వాళ్ళు ఫస్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎలా తీసుకోవాలో అర్థం కాకపోవచ్చు, బట్ ఎక్సలెంట్ గా తీసుకున్నారు. మేడం వాళ్ళకి ప్లేస్ చెప్పాలా మేడం, అవసరం లేదంటారా? మీరు ఎలా ఇద్దాం అనుకుంటారో చెప్పండి. విత్ ఇన్ 2 or 3 minutes లో కంప్లీట్ చేసేయాలి. అయితే ఇక్కడ రాజయ్య గారు లేట్కి వచ్చినా కానీ చాలా బాగా కంటెంట్ యూజ్ చేశారు. రవికుమార్ సార్ కూడా యూజ్ చేశారు. కీర్తన మేడం, పాల్గొనరావు, అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ అందరు చేశారు. బట్ ఇంకా కొంచెం చేస్తే బాగుండు అనిపించింది నాకు గ్రూప్ సి నుండి. నెక్స్ట్ వచ్చేసి బి గ్రూప్ లో కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా కంటెంట్ ఉందండి. నాకు బాగా నచ్చింది. ఇక్కడ కూడా చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఎఫ్ గ్రూప్ వచ్చేసింది. ఎఫ్ గ్రూప్ కూడా చాలా బాగా చేశారు. ఎలా అంటే ఇక్కడ పరశురాముడు సార్ ఎక్సలెంట్ గా యూజ్ చేశారు కంటెంట్. బి గ్రూప్ లో వచ్చేసి ఆశా మేడం, శ్రీనివాస్ సార్ కూడా చాలా బాగా చేశారు. మిగతా వాళ్ళు చెయ్యలేదు అని కాదు, బట్ అందులో ఇంకా కొంచెం మెరుగు అని చెప్తున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఏలో కూడా మేడం మాధవ్ గారు కూడా చాలా బాగా యూజ్ చేశారు. మిగతా వాళ్ళు కూడా చాలా యూజ్ చేశారు, ఎక్సలెంట్. గ్రూప్ ఈలో కూడా అందరు బాగా చేశారు. అంటే నేను పాయింట్స్ ఇచ్చినప్పుడు 5 కాదు, బట్ అందరు 4, 3.5 వరకు అలా ఉన్నారు సార్. నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ డి గ్రూప్, 8 మెంబర్స్ అటెండ్ అయ్యారు. అందులో నేను పాయింట్స్ ఇచ్చినప్పుడు 4 మెంబర్స్ కి 5 పాయింట్స్ వచ్చేసాయి. దీపికా మేడం వచ్చేసి, సాయి సదయ, నెక్స్ట్ వరప్రసాద్ సార్, ప్రశాంతి మేడం, ఇలా చాలా చాలా ఎంత బాగా చేశారు అంటే చాలా బాగా చేశారు. బట్ ఇంకా కొంచెం ఏంటి అంటే నేను ఇక్కడ మనం సెట్ చేసుకోవాల్సింది చెప్తున్నాను. కొంచెం టైం మనకు 13 మెంబర్స్ అన్ని గ్రూపుల్లో కలిసేసి 13 మెంబర్స్ కొంచెం టైము ఎక్కువ తీసుకున్నారు. అది ఒకటి. ఇంకొకటి ఏం చేస్తారంటే మీరు చెప్పేటప్పుడు ముందు వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. మేడం ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కానీ మనం ఏం చేసాము అంటే మీరు బై మిస్ పర్సనల్ వర్క్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ 1.5 hour కొంచెం మనం ఇక్కడ పెట్టేద్దాము. ఇంకొకటి అంటే మేడం ఇచ్చే సజెషన్స్ కరెక్ట్ వింటే మనకు 1 hour లో క్లాస్ అయిపోతుంది, ఖచ్చితంగా అయిపోతుంది. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. కానీ మనం ఏమేం చేస్తున్నామంటే వీళ్ళని పిలుచుకురావాలి, వాళ్ళని పిలుచుకురావాలి, మా గ్రూపు అట్లా అవుతుంది. ఇప్పుడు పిలవకుండా మనం ఏం చేద్దామంటే ఎవరికి వాళ్ళు వచ్చేద్దాం, అదొక్కటి నేర్చుకుందాం. అదొకటి నేర్చుకుంటే మన గ్రూప్ ఎక్సలెంట్ పోతే ఇంత టైం కూడా పట్టదు. ఎగ్జాక్ట్లీ 8కి స్టార్ట్ చేస్తే 9కి కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి నా కొరకు నేను వచ్చాను అని వస్తే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే అందరికి జాబ్, అందరు వర్క్స్, అందరు బిజీలో ఉన్నారు.
కానీ ఉన్నా కానీ మనం నేర్చుకుందామని వచ్చాం ఇక్కడికి. కాబట్టి మన కొరకు మనం టైం స్పెండ్ చేద్దాం ఇక్కడ. ఎందుకు అంటే ఎవరి కొరకో రావట్లేదండి. మనం స్వచ్ఛందంగా వచ్చాం కాబట్టి చేద్దామని నా ఉద్దేశము. ప్రతి ఒక్క లీడర్ ఊరికే ప్రతి ఒక్కరికి కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మేడం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మిస్ అయిపోతున్నారు. లేట్ గా జాయిన్ అయిన వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ మిస్ అవుతున్నాము. అంటే నేను కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నా సారీ. కానీ ఫస్ట్ పాయింట్ మనము ఇది విందాము. ఇంకొకటి ఏమైతుందంటే ఒక టాపిక్ అంటే ఆ టాపికే నేను కూడా చెప్పాలా. మనం ఇన్స్ట్రక్షన్స్ వినుంటే ఏం చేస్తాము అంటే ఆ టాపిక్ లో వచ్చిన ఒక వర్డ్ తీసుకుందాము అనేది అందరికీ అర్థమై ఉంటది. కానీ అక్కడ అర్థమయ్యి కావచ్చు అనుకున్నాను. ఏ టాపిక్ ముందు వాళ్ళు ఏం చెప్పారో అది చెప్పడము. ముందు వాళ్ళే చెప్పారో అది చెప్పడం. నేనేం చెప్పాలి? నేను వినలేదు. ఇలా టైం వేస్ట్ అవుతుంది. మనకు కొందరు ఏమవుతున్నారు 7:45కి ఎగ్జాక్ట్లీగా వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఏమవుతున్నారు ఇంతసేపు ఉండాలంటే కష్టం. కొందరు 8:15కి వస్తున్నారు. వాళ్ళకి 30 మినిట్స్ అక్కడ సేవ్ అయినట్టే కదా. కాబట్టి ఆ 7:45 వచ్చినోళ్ళ టైం కూడా మనం తిన్నట్టండి. ఎవరైతే లేట్ గా జాయిన్ అవుతారో వాళ్ళ టైం మనం యూజ్ చేసుకున్నట్టు యూజ్ చేసుకోవద్దు ఒకటి. సెకండ్ పాయింట్ మెంటర్స్ కి ప్లీజ్ కోఆపరేట్ చేయండి. మెంటర్స్ మీటింగ్ అని ఏమన్నా కొంచెం పెట్టినప్పుడు మీరు జాయిన్ అవుతే ఏం చేస్తారంటే అక్కడ అందరం మనం కలిసినప్పుడు మాట్లాడుకుంటాము జాయిన్ అవుతున్నాము వస్తున్నాము అనేది కొంచెం ఉన్నప్పుడు ఏమిటంటే టైం ప్రతి ఒక్కరి టైం ఇదవుతుంది. బట్ మనం ఎవరైతే లేట్ గా జాయిన్ అవుతున్నామో ముందుగా జాయిన్ అయిన వాళ్ళ టైం మనం వాడేసుకున్నట్టండి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇన్ టైమ్ లో రావడానికి ట్రై చేయండి. ఎక్కువ టైం తీసుకోకండి. నా కంటెంట్ పరంగా అయితే ఎఫ్ గ్రూప్ అండ్ డి గ్రూప్ 4.2 పాయింట్స్ వచ్చాయి. వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో వచ్చారు. బి అండ్ ఈ గ్రూప్ 4 పాయింట్స్ వచ్చింది. సి గ్రూప్ వచ్చేసి 3.4, ఏ గ్రూప్ వచ్చేసి 3.1 అలా ఇచ్చారు. ఒక్కసారి మీరు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి, చూసుకోండి. మనకు రికార్డింగ్ ఉంది, అది పెడతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. వాయిస్ మాడ్యులేషన్ బాడీ లాంగ్వేజ్ చిన్నగా చెప్దాం అనుకున్నాను కానీ మేడం చెప్తారు. అది కూడా మస్తు మనకు చాలా క్లాసెస్ అయ్యాయి. కొంచెం యూజ్ చేస్తే బాగుండు. నేను కామన్ గా చెప్తున్నాను. ఇంకొంచెం బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ కూడా యూజ్ చేస్తే బాగుండు అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. టైం ఎక్కువ థ్యాంక్ తీసుకున్నందుకు యూ సారీ. లేదు మేడం, ఎందుకంటే మీలాంటి సీనియర్ మోస్ట్ సజెషన్స్ మనందరికీ కావాలి. ఎందుకంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను మేడం, కొంతమంది అస్సలు బాడీ లాంగ్వేజ్ ఇవ్వటం లేదు. వాయిస్ మాడ్యులేషన్ కనబడుతుందేమో కానీ మీరు అన్నట్టుగా బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే బాడీ లాంగ్వేజ్ ఇస్తున్నప్పుడు ఆల్రెడీ మన క్లాస్ లో నేర్చుకున్నాం. మనం చెప్పేది నియర్లీ 30% బాడీ ద్వారానే ఎక్స్ప్రెస్ చేస్తాం. సో అలాంటి దాన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఇక్కడ నేను కూడా గ్రూప్ సికి ఇస్తున్నాను మ్యామ్ ఫస్ట్. ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ అయినా కూడా వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా, అంటే ఒక్కరిద్దరు స్టార్టింగ్ కాబట్టి కొంచెం టైం విషయంలోనే వీళ్ళకి కొంచెం ల్యాగ్ అయింది మ్యామ్. అంతకు మించి మిగతా అంతా చాలా పర్ఫెక్ట్. స్టార్టింగ్ సుదర్శన్ సార్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి సార్. మీరు చాలా అంటే చాలా బాగా వాయిస్ మాడ్యులేషన్ యూజ్ చేశారు. అండ్ అందరూ కూడా ఇక్కడ ఎవరిని కూడా తీసేయడానికి లేదు. బట్ టైం అయితే చూసుకోండి, ఫస్ట్ కాబట్టి మేబీ అయ్యి ఉండొచ్చు. అండ్ గ్రూప్ బికి వచ్చేటప్పటికి దీనిలో శ్రీనివాస్ సార్, మీరు అంటే ఒక ప్రొఫెషనల్ వాయిస్ మాడ్యులేషన్, అంటే ఒక స్పీకర్ మాట్లాడితే లేదు అంటే ఒక మంచి వక్త మాట్లాడితే ఎలా ఉంటుందో అంత బాగా వాయిస్ మాడ్యులేషన్ ఉంది. చాలా బాగుంది సార్. సో మీకు కూడా ఇక్కడ ఏంటంటే దీనిలో ఆశా మ్యామ్ బాగా చెప్పారు. అలానే శ్రీను కంబలా సార్ మీరు కూడా చాలా అంటే చాలా బాగా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. అంతా చాలా బాగుంది. కాకపోతే వీళ్ళలో అంటే ఒక కొన్ని గ్యాప్స్ వచ్చాయన్నమాట. ఆ సమ్ మాట్లాడేటప్పుడు చిన్న సౌండ్, చిన్న గ్యాప్ అలా వచ్చింది. సో అవి కొంచెం మార్చుకోండి, అదొక్కటే చెప్తాను. ఇక్కడైతే గ్రూప్ బికి అదొక్కటే మ్యామ్. అండ్ గ్రూప్ ఎఫ్ కి వచ్చేటప్పటికి దీనిలో హరిత మ్యామ్ అండ్ ఫస్ట్ అయితే నేను పరశురాముడు సార్ మీ వాయిస్ మాడ్యులేషన్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ వీళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడారు. బట్ టైంని యూజ్ చేసుకోండి. టైంని ఇక్కడ వీళ్ళు తక్కువ యూజ్ చేసుకున్నారు. సో అదొక్కటి వీళ్ళలో ఉన్న మైనస్ సార్, అంతే. అదొక్కటి యూజ్ చేసుకోండి, మిగతా అంత పర్ఫెక్ట్ ఉన్నారు. అండ్ గ్రూప్ ఏకి వచ్చేటప్పటికి ఇక్కడ మనోప్రియ మ్యామ్, యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఈజ్ ఆసమ్. అండ్
మీరు మాట్లాడే పద్ధతి కూడా చాలా అంటే చాలా బాగుంది. వాయిస్ మాడ్యులేషన్ చాలా బాగుంది. అలానే మాధవ్ గారు మీరు చెప్పే కంటెంట్ బాగుంది. అలాగే వాయిస్ మాడ్యులేషన్ కూడా చాలా చాలా బాగుంది. మహి మ్యామ్, మీరు ఫస్ట్ లో చెప్పిన కంటెంట్ చాలా బాగుంది. మీరు మాట్లాడే వాయిస్ మాడ్యులేషన్ అయితే చాలా బాగుంది. సెకండ్ టైం చెప్పేటప్పటికి మేబీ అంటే నేను బాగా చెప్పాలి అన్న, లేదు అంటే లాస్ట్ లో చెప్తున్నానని మేబీ సంథింగ్ దానివల్ల కొంచెం అది డిస్టర్బ్ అయింది. అంతేగాని ఫస్ట్ చాలా చాలా బాగా చెప్పారు. అలానే కంటిన్యూ అవ్వండి. అండ్ వీళ్ళలో వచ్చేటప్పటికి వీళ్ళలో రిపిటేషన్ వచ్చింది అండ్ పాజ్ వచ్చింది. పాజ్ అంటే చెప్పాను కదండి, మాట్లాడుతూ మాట్లాడుతూ కొంచెం గ్యాప్స్ వచ్చాయి. అండ్ కొంతమంది కంటెంట్ తెలియలేదు, అంటే మాట్లాడుతున్నారు బట్ కంటెంట్ అనేది ఒక 30 సెకండ్స్కి వచ్చేటప్పటికంతా వాళ్ళు ఆగిపోయారు. ఎందుకు అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే కంటెంట్ ని బిల్డ్ చేసుకుంటామో, బుక్స్ ఎక్కువ చదువుతామో, లేదంటే ఒక మంచి మోటివేషనల్ వీడియోస్ చూస్తామో, డెఫినెట్ గా మనకి కంటెంట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇవి గ్రూప్ ఏకి. అలానే గ్రూప్ ఈలో కూడా భక్తవత్సలం సార్ మీ వాయిస్ మాడ్యులేషన్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే చాలా బాగున్నాయి. దామోదర్ సార్ మీది కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. సో ఇక్కడ కూడా పాజెస్ వచ్చాయి. అలానే టైం అనేది యూస్ చేసుకోలేదు. టైం యూస్ చేసుకోండి. ఎంత టైం ఇచ్చారో అంత టైం యూస్ చేసుకోండి. 1 మినిట్ అనేది మీరు ఎంత ఫాస్ట్ గా ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతారో అప్పుడే మనం ఒక స్టేజ్ మీదకి వెళ్ళి ఒక స్పీకర్ గా చాలా బాగా మాట్లాడగలుగుతాం. సో అదొక్కటి టీమ్ ఏకి చెప్తున్నాను. అండ్ గ్రూప్ డికి వచ్చేటప్పటికి పేరెంటింగ్ అనేది చాలా చాలా మంచి టాపిక్ తీసుకున్నారు. అండ్ సారీ, గ్రూప్ ఈ వాళ్ళు కూడా హెల్త్ గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గ్రూప్ డి వచ్చేటప్పటికి పేరెంటింగ్ అనేది చాలా బాగా తీసుకున్నారు. బట్ మీలో చాలా మందికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగున్నాయి సార్. వరప్రసాద్ సార్, మీరు, దీపికా మ్యామ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగున్నాయి. వరప్రసాద్ సార్ మీ వాయిస్ మాడ్యులేషన్ అయితే చాలా బాగుంది, ప్రొఫెషనల్ గా ఉంది. అండ్ ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఏ ఇంపార్టెంట్ పాయింట్ ఏది ఉందో దాన్ని ఎంత పవర్ఫుల్ గా చెప్పాలి, దాన్ని ఎంత స్ట్రెస్ చేసి చెప్పాలి, అవన్నీ చాలా చాలా బాగా డీటెయిల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రశాంతి మ్యామ్, మీరు కూడా మీ వాయిస్ మాడ్యులేషన్ కూడా చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బట్ యు ఆర్ ద బెస్ట్. ఓకే, అండ్ ఇక్కడ కూడా జస్ట్ చిన్న టైమింగ్ ఒకటి చూసుకోండి. అలానే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది, స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంది, అదొకటి చూసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. కచ్చండి మ్యామ్. సో మ్యామ్ చెప్పినట్టుగా మనకి ఎక్కడైనా పాజెస్ ఉన్నప్పుడు అది ప్రాక్టీస్ లోనే పోతుందండి. మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ పాజులు పోవడం, అలాగే ఎక్కువగా వీడియోలు కానీ ఎవరైనా స్పీచెస్ కానీ వింటూ ఉంటే మనం ఎలా మాట్లాడాలి అనేది మనకి అర్థమవుతుంది, వస్తుంది కూడా. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అవుట్పుట్ కల్లా మీరు ఇవన్నీ రెక్టిఫై చేసుకొని ఇంకా గొప్పగా ప్రజెంట్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ భవానీ మేడం, బాడీ లాంగ్వేజ్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. అందరూ కూడా కూర్చుని ఉండడం వల్ల బాడీ లాంగ్వేజ్ అనేది అంతగా తెలియలేదు. కాకపోతే కొంతమంది బాగానే ప్రదర్శించారండి. సి గ్రూప్కి వచ్చి పాల్గొనరావు సార్ చాలా బాగా చెప్పారు ఫస్టే. తర్వాత వచ్చి సుదర్శన్ సార్ అండి, మిగతా వాళ్ళందరూ నార్మల్గా ఉన్నారు. బి గ్రూప్కి వచ్చి ఆశా గారు ఫస్ట్, తర్వాత శ్రీను కంబాల గారు, శ్రీనివాస్ తిరునాళ్ళ గారు. ఎఫ్ గ్రూప్ వచ్చి హరిత మాస్టర్ నుంచుని చెప్పారండి, చాలా బాగా చెప్పారు అసలు, ఆవిడకి ఫస్ట్ ఇవ్వచ్చు. తర్వాత గ్రూప్ ఏ వచ్చండి మనోప్రియ మ్యామ్, శ్రీధర్ సార్, మహి మ్యామ్, సౌజన్య మ్యామ్. తర్వాత గ్రూప్ ఈ వచ్చి భక్తవత్సలం సార్ చెప్పారండి, తర్వాత సాయిబాబు గారు, దామోదర్ సార్ అండి. పావని గారు వీడియో ఆన్ చేసుకోలేదు. లాస్ట్ డి టీమ్ వచ్చి వరప్రసాద్ గారు, దీపికా మ్యామ్. దీపికా మ్యామ్ కూడా చాలా బాగా బాడీ లాంగ్వేజ్ ఉపయోగించారు. వరప్రసాద్ గారు. అందరూ కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. భవానీ మ్యామ్, థ్యాంక్ యూ. సో బాడీ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు చెప్పేటప్పుడు మీరు ఇచ్చే హ్యాండ్ మూవ్మెంట్ కావచ్చు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, చాలా విషయాలను పలికిస్తాయి. మాటల్లో చెప్పలేనివి మన భావంతో మన బాడీ లాంగ్వేజ్ తో ఎక్స్ప్రెస్ చేయగలం కాబట్టి వాటికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ టైం ఇవన్నీ రెక్టిఫై అయ్యి ఇంకా బాగా ముందుకెళ్తామని అనుకుంటూ ఓవర్ టు
రమేష్ గారు. సో నైస్ అండి, డిసిప్లిన్ చాలా బాగుంది. అంటే వేస్టేజ్ తీసేస్తేనే మిగిలింది ఒక శిల్పంగా ఉంటుంది అన్నట్టు, మనలో ప్రతిరోజు కొత్త విషయాల్ని స్వాగతిస్తేనే మనం కూడా చాలా అద్భుతమైన వ్యక్తులుగా, వక్తలుగా మారుతామండి. సో ఈరోజు అవుట్పుట్ మీకు నచ్చిందనే భావిస్తున్నాము. ఈ అవుట్పుట్స్ అప్పుడు కొంచెం సమయం వెళ్ళిపోతుంది, మీ పర్మిషన్తోనే కొంచెం ముందుకు సాగేస్తాం. ఒకవేళ ఏదైనా కొంచెం ఆలస్యమైనా కానీ అందరి సమయాన్ని మనం గౌరవిస్తూ, అలాగే మన సమయాన్ని మనం గౌరవించుకుంటూ ముందుకెళ్తేనే లైఫ్లో సమయం మనల్ని గౌరవిస్తుంది. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇంకా చిన్నదండి, ఎవరికైనా మెంటర్స్ ఫోన్ చేస్తే ఒకవేళ వాళ్ళు లిఫ్ట్ చేయకపోయినా, ఇంక్లూడింగ్ నేనైనా, టెక్స్ట్ పెట్టండి. వాళ్ళు వీలున్నప్పుడు చూసుకొని ఫోన్ చేస్తారు. అంతేగాని ఫోన్ చేస్తే ఎత్తలేదు అనే ఫీలింగ్ అయితే రానియకండి, ఇది రిక్వెస్ట్ అండి. అలాగే మీకు ఎవరికైనా వీడియోస్ రికార్డింగ్స్ కావాలి అంటే మీ మెంటర్స్కి రిక్వెస్ట్ పెట్టండి. ఒకవేళ నాకైనా నేను ఫోన్ చేసి తీయలేకపోవచ్చు కొన్నిసార్లు, బట్ టెక్స్ట్ పెడితే మాత్రం ఖచ్చితంగా చూసుకుంటాం, ఫ్రీ ఉన్న టైంలో చూసుకుంటాం. కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, మెంటర్స్కి అయినా సరే, నాకైనా సరే టెక్స్ట్ పెట్టండి. వాట్సాప్ మెసేజ్ పెడితే మేము ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకుంటాం. లేదంటే ఓవర్ లుకింగ్లో కాల్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో ఇది మీకు ఒక చిన్న సూచన, అలాగే రిక్వెస్ట్ కూడా అండి. రేపు మరొక అద్భుతమైన క్లాస్తో ముందుకెళ్దాం. ఇంకా ఎవరికైనా వర్క్ ఉంటే మన నినాదాన్ని మనం అందించి మనం లీవ్ అవ్వచ్చు. మన మెంటర్స్ ఎవరైనా సలహాలు, సూచనలు అందిస్తే అందియొచ్చండి. ఇంకొకటి, ఎవరికైనా వర్క్ ఉంటే అఫీషియల్గా క్లాస్ అయింది కాబట్టి మేడం రికార్డింగ్ స్టాప్ చేయండి మేడం.